mute myself. Mute myself. Testing, testing, testing.
Is this you? 871? Yeah, it is. Namaste, I am Rangi Satyanarayana. నమస్కారం అండి అందరికి. నా పేరు ముదిగొండ రమాదేవి. గురువుగారు నమస్కారం అండి. నమస్కారం అందరికీ సాదర స్వాగతం. నమస్కారం అండి అందరికి పెద్దలందరికీ. నా పేరు ముదిగొండ రమాదేవి. మాధవి శ్రీనివాసరావు నెల్లుట్ల. గురువుగారు నమస్కారం అండి. నమస్కారం అందరికీ సాదర స్వాగతం. శ్యామలాదేవి. నమస్కారం అండి అందరికి. ఒక్క సెకండ్. నా పేరు ముదిగొండ రమాదేవి. నమస్కారం గురువు గారు, నా పేరు లక్ష్మి ధర్మపురి. Yeah. Do you want to take that into the living room with the markers? So you can... Why don't you go put it on the table and come back? Then you can color it. Wait. Okay, we'll wait. అందరికీ సాదర స్వాగతం అండి. నా మాట వినొస్తుందా? వినొస్తుంది. వినిపిస్తుందండి. ఎక్సలెంట్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే సార్, నేనే ఆమెని. యామిని కృష్ణప్రియ గారు. అవును సార్, నాకు క్లాసెస్ క్లాసెస్ కి 2 సార్లు నుంచి అటెండ్ అవ్వలేకపోతున్నాను. ఏం పర్వాలేదు, అందరం పెద్దవాళ్ళం కదా. అయితే బుక్ లో చూస్తున్నా సార్, అదే గణాలు వ్యర్థమవుతున్నాయి. అలాగా, చాలా సంతోషం. అలాగే చేయండి. మీకు ఏదైతే బెస్ట్ పని చేస్తుందో అదే చేయండి. వాట్ ఆర్ వర్క్స్ బెస్ట్ ఫర్ యూ, డూ ఇట్. ఓకే సార్, ఓకే. అందరం పెద్దవాళ్ళం కాబట్టి మన పరిస్థితులు మనకు ఉంటాయి కదా. మనం రకరకాల మనం టేక్ కేర్ చేయాలి కదా. అందుకొరకు మీకు బెస్ట్ వర్కౌట్ అవుతుందో అలా మీరు చేసేయనమ్మా. నమస్తే మేడం. మేడం నమస్తే అవంతిక గారు. ఓకే ఓకే. నమస్కారం గురువు గారు. ఇక్కడ శ్యామల కట్ట గారు. నమస్కారం. సత్యనారాయణ గారు వచ్చారు. నమస్కారం అండి, రంగి సత్యనారాయణ. తర్వాత తౌట రామాంజనేయులు గారు వచ్చారు. నమస్కారం అండి. మాధవి శ్రీనివాసరావు నెల్లూట్ల. నమస్కారం గారు. నమస్కారం అండి. తర్వాత లక్ష్మి గారు అనుకుంటాను, ఫ్రమ్ ధర్మపురి. సార్ లక్ష్మి పార్లే. ఎందుకంటే అక్కడ మీ పేరు కనబడడం లేదు. అక్కడ రెడ్మీ అని రెడ్మీ నోట్ ఇప్పుడు కనబడుతుంది. ఏం పర్వాలేదు. డాక్టర్ షేక్ మస్తాన్ గారు స్వాగతం. గురువు గారు నమస్కారం అండి. అవంతిక సిస్టర్ గారికి నమస్కారం. నమస్కారం అమ్మ. అవంతిక గారికి నమస్కారములు. నమస్కారం. అశోధన నమస్కారం గురువు గారు. నమస్కారం. ధర్మపురి వచ్చారు. నమస్కారం. రమాదేవి అవంతి గారు నమస్కారం. రమాదేవి భూగొండ గారు. అవంతి గారు నమస్కారం. తర్వాత ఆదే
రుతిక్ చంద్రన. సార్ హియర్ ఆదే సత్యనారాయణ. అదే కనక్కడ మీ పేరు అదే అనుకున్నా నేను. అదే ఇప్పుడే కాస్త సెట్ చేస్తున్నాను. అదే అందుకే అనుమానం వచ్చింది. హృతిక్ చంద్ర బాబు సార్, బాబు అంటే తను వాడున్నాడు. అలాగా. ఆ, మీకు వీలుంటే మీ పేరు మార్చుకోండి, మారుస్తాను సార్, ఇప్పుడే మారుస్తాను. రీనేమ్ చేసుకోండి. తర్వాత కవిత గారు ఉన్నారు. కవిత దామెర్ల. తర్వాత అర్చన కొల్లారం పెద్ద అమ్మాయి. నమస్కారం. మా పెద్ద అమ్మాయి ఇక్కడ ఫేర్ఫాక్స్ అనే సిటీలో ఉంటుంది, దగ్గరే. మా చిన్న అమ్మాయి అవంతి. And రీనా. మీకు అందరికీ చాలా మందికి తెలుసు రీనా, మన క్లాసులో కూడా వస్తుంది అప్పుడప్పుడు. నా ఒళ్ళో కూర్చుంటుంది కదా, నిన్న వచ్చింది కదా. సో ఇక్కడ ఉన్న ఇద్దరు అమ్మాయిలు పెద్దవారి కన్నా మనవరాలు చిన్నది మీ అందరికీ పరిచయం ఎక్కువ. బాగుంది. అయింది. అక్కడ ఇంకొక స్క్రీన్ లోపల జలజ రాణి కొల్లారం. నమస్తే ఎవ్రీబడి. మనకు నేను ఎవరి పేరైనా చెప్పడం మర్చిపోయినా? అందరి పేరు కవర్ చేశానా? కృష్ణయ్య గారు స్వాగతం. మనకు కొండేల మూర్తి గారు ఇంకా రాలేదు. రంగి సత్యనారాయణ ఏమో అనబోతున్నారు. నమస్కారం చెప్తున్నారు. నమస్కారం. అదే ఇప్పుడే మీ పక్కన ఉన్న అమ్మాయి అవంతిక గారేనండి? కొండేల మూర్తి గారు ఇప్పుడే వస్తున్నారు. ఓకే సార్, శుభం. అవంతి. కంగ్రాచులేషన్స్ అమ్మా ఫస్ట్ మీకు. థ్యాంక్ యూ. బెస్ట్ టీచర్ అవార్డు విన్ అయినందుకు, థ్యాంక్ ఇంత యూ. చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు ఇప్పుడు విద్యా వ్యవస్థలో పిల్లలు, టీచర్స్, పేరెంట్స్ అందరూ కూడా. అది ఎట్లా ఉంటుంది, దానికి పరిష్కారాలు ఏం చెప్తారో విందాం అన్నట్టుగానే. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. చక్కటి కార్యక్రమం. తెలుగులో మాట్లాడు, ఏం పర్వాలేదు, వాళ్ళు ఏం అనుకోరు. హాయ్ చిట్టి. ఒక హాయ్. 2 నిమిషాలప్పుడు మొదలు పెట్టుకున్నామండి. 2 నిమిషాలు. ఓకే. మూర్తి గారు వస్తున్నారు. ఆయన వస్తా నెట్ కనెక్షన్ ఇష్యూ ఉందట. సో అందుకొరకు
అందరి చేత మంచి ఉపాధ్యాయురాలు అనిపించుకోవడము అభిలషించదగినటువంటి విషయము. అవంతి గారు అభినందనలు. అభినందనలు అంటే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అభినందనలు. అభినందనలు. మీరు సాధ్యమైనంత వరకు చెప్పమన్నారు కాబట్టి నేను తెలుగులోనే చెప్పేశాను. అదే మీరు ఇంగ్లీషు అన్ని మాట్లాడండి. అంటే కాస్త గ్రాంధీకం వరకు వెళ్ళే వరకు అర్థం కాదు. అంటే ఒక మంచి ఉపాధ్యాయురాలు అనిపించుకోవాలి అంటే విద్యార్థుల పైన విషయం పైన ఎంతో శ్రద్ధ వహిస్తే గాని అది పొందడం కష్టం. కాబట్టి అది పొందినటువంటి శుభ సమయాన మీకు అభినందనలు. భలే ఉన్నది. నమస్తే అక్కయ్య. మనేమో అచ్చ తెలుగు, ఆమెనేమో ఇంగ్లీషు. ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో చూడాలి. భలే ఎక్స్పీరియన్స్ గురువు గారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్. మనం బ్యాలెన్స్ చేయాలి. ఇంగ్లీష్ ని వాళ్ళు వదలొద్దు, మన తెలుగుని మనం వదలొద్దు. మధ్యలో గురువు గారు ఉన్నారు కదా అటు ఇటు చెప్పడానికి. గురువు గారు ఇంగ్లీష్ అంటే నన్ను ఫ్లూయెంట్. ఇంగ్లీష్ లోపల ఫ్లూయెంట్. మీరు ఇంగ్లీష్ లోపల ఫ్లూయెంటే గానీ మమ్మల్ని మాట్లాడమంటేనే కష్టం. ఇక్కడ మా చిన్న మనమరాలు ఏం చేస్తుంది, అది ఇంగ్లీష్ లో చెప్తుంటుంది అన్ని. నేను తెలుగులో చెప్తా, దానికి అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. అది దాని భాష వదలదు, నేను నా భాష వదలను. ఇట్లా పదాలు నేర్చుకున్నా. ఇద్దరికి 2 భాషలు అలవడతాయి కదా అక్కయ్య. అమ్మా ఇద్దరికి 2 భాషలు అలవడతాయి కదా. అది అది ఎంజాయ్ చేస్తున్నారు. చెప్పడం మన్మరాలతో భలే ఎంజాయ్ చేస్తున్నారు. అవును రమాదేవి గారు. పొద్దున్న లేచి పుస్తకం పట్టుకుంటుంది. అది చిన్న 8 ఏళ్ల పిల్ల ఒక బుక్ చదివేసి వెళ్ళిపోయింది ఇంకా అవతలకి. లైబ్రరీ బుక్స్ తెచ్చుకుంటారు, పడుకునేటప్పుడు ఒకసారి చదువుతుంది. సెలవు విద్యార్థి అవార్డు ఆమెకి ఇవ్వాలి. అందరికి పెద్దలందరికీ నమస్కారం. దగ్గరికి రా, చెప్పేసారు. తెలుగు లోపల 3 లెవెల్స్ ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తుంటాను మన పద్య క్లాసుల లోపల. ఒకటేంటంటే వ్యావహారిక భాష, వస్తున్నాడు పోతున్నాడు అట్లా.
చిన్న చిన్న పదాలు మన ఇంట్లో కూడా మన వాళ్ళతోని మాట్లాడుకున్నప్పుడు వ్యవహారిక భాష. ఇక ఆ తర్వాత ఏంటంటే అంతకన్నా కాస్త హయ్యర్ లెవెల్ ఏంటంటే అది గ్రాంధిక భాష. గ్రాంధిక భాష అంటే వచ్చుచున్నాడు, అభినందనలు, శుభాకాంక్షలు, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్. అది చాలా అక్షర రమ్యత ఉంటుంది. ఇక మనకు తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఇక అది కావ్య భాష. అది ప్రాచీన కావ్యాల లోపల వాడతారు వాళ్ళు. మన భాగవతం లోపల పోతన భాగవతంలో ఉంటుంది కదా. ఇన్ ద పోతన భాగవతం దే ఆర్ ద కరెంట్ వర్డ్స్ దే యూస్ విచ్ ఆర్ హై లెవెల్, వెరీ హై లెవెల్. వాళ్ళు అక్కడ వచ్చుచుండుట, పోవుచుండుట ఇలాంటివి వాడరు వాళ్ళు. అంతకన్నా ఎక్కువ పెద్ద పదాలు వాడతారు. అయితే మనకు ఎలాగంటే ఈ టెలివిజన్ సినిమాలో వాడతారు కదా భాష. ఈరోజు టెలివిజన్లో బుల్లి టీవీలో వాడే భాష వ్యవహారిక భాష. తర్వాత న్యూస్ పేపర్లో వాడతారు కదా భాష. 2 బస్సులు ఢీ, 15 మంది ఢా, అదొక భాష. సో వీళ్ళకి ఎలాగంటే మా పిల్లలకు భారత భాగవత రామాయణ ఇవన్నీ తెలుసు వాళ్ళకు. అయినా కానీ ఎప్పుడైతే తెలుగు వరకు వస్తుందో వాళ్ళకు మీరు ఈ వ్యవహారిక భాష ఇంగ్లీష్ మిక్స్ చేసేయండి, తెలుగు ఇంగ్లీష్ వర్డ్స్. అప్పుడు ఏంటంటే వాళ్ళకు కంప్లీట్లీ అర్థమవుతుంది. ఎందుకంటే ఇది కమ్యూనికేషన్ కదా మనకి ఇక్కడ. నేను ఒకసారి అడిగాను రామోజీరావు గారిని, నేను వాళ్ళని కలిసినప్పుడు హైదరాబాద్లో ఫిల్మ్ స్టూడియో లోపల, రామోజీ ఫిల్మ్ స్టూడియోలో. అక్కడ మన సత్యనారాయణ గారు ఉన్నారు, మా మిస్సెస్ జలజారాణి కూడా ఉండే. అప్పుడు ఆయన దగ్గర పేపర్ ఉండే, ఢామ్ ఢీమ్ అని చెప్పేసి, ఆ బస్సులు ఢామ్ 15 మంది ఢీమ్ అందుకుంది. ఇది నేను అడిగా, ఇదేంటండి ఈ భాష అన్న అంటుంది. నేను అంటే మరి నేను పద్య ఛందస్సులో ఉన్నాయి కదా. అడిగితే చెప్పారు కదంటే ప్రకాష్ రావు గారు ఒక 20 సంవత్సరాల కిందనండి మేము గ్రాంధిక భాషనే వాడేవాళ్ళం న్యూస్ పేపర్లో కూడా. కానీ ఇవాళ రేపు ఎలాగంటే మా బిజినెస్ మాది కమ్యూనికేషన్ బిజినెస్. మేము చెప్పదలుచుకున్న విషయం ఎదురు వాళ్ళకి అర్థం కావాలి, అది మా బిజినెస్. వాళ్ళకి ఎలా అర్థమైతే అట్లా మేము చెప్తాం. మేము ఈ రోజులో కూడా ఇలా అంటేనే వాళ్ళకు అర్థమవుతుందండి. 2 బస్సులు ఢీ, 15 మంది ఢామ్ అంటే అర్థమవుతుంది వాళ్ళకు అని అంటున్నాను. నాతో ఆయన చాలా చమత్కారంగా జవాబు చెప్పారు రామోజీరావు గారు. నాకెందుకో గుర్తు వచ్చింది. అంటే మనము ఈ సభ లోపల, ఈ సభ కాదు, ఈ మీటింగు లోపల నాకు కూడా అలవాటు అయిపోయింది ఛందస్సు చెప్పి చెప్పి గ్రాంధిక భాష వాడడం. బుక్కిష్ వర్డ్స్ గ్రాంధిక భాష అంటే నాకు అలవాటు అయిపోయింది. అయితే మనం కాస్త తగ్గించుకున్నాం ఈరోజు. మనము తగ్గించుకొని మన ఇంట్లో కూడా మన పిల్లలతో మనము మాట్లాడుకున్నప్పుడు, లేకుంటే మనం కూరగాయల మార్కెట్కు వెళ్తాం కదా, అక్కడ మనం మాట్లాడుకుంటే అప్పుడు మనకు శుభ్రంగా మనకు కమ్యూనికేట్ చేయగలుగుతాము. మీరు అనే మాటలు కూడా వీళ్ళకు అవంతి గారే అనాలి. ఇప్పుడు నేను మీరందరూ గారు అన్నారు కాబట్టి నేను కూడా గారు మీరు పెద్దవారు కదా గురువు గారు, మీరు అనకూడదు. ఆమెలో ఉన్నటువంటి సరస్వతికి గారు అని చెప్పడం మనం. అలా వారు తండ్రి స్థానంలో ఉన్నారు కదా. అవును, అయినా కూడా అవును, వారి వృత్తిని గౌరవించడం మనం. బర్త్డే కార్యక్రమంలో ఏమన్నారు? బర్త్డే కార్యక్రమంలో తను లేదంటే అయినా పిల్లండే సీట్లో కూర్చోబెడతారు. అదే మరి కరెక్ట్ చెప్పింది నాగేశ్వరరావు గారు. ఓకే, మనము మొదలు పెడదామండి. ఇక మారుతి గారు జాయిన్ అవుతారు. అక్కడ మంథిని లోపల కాస్త నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుగా ఉంది. మరేం పర్వాలేదు, మనము మొదలు పెడదాము. అందరికీ
అందరికీ సాదర స్వాగతం. ఈరోజు కార్యక్రమానికి నమస్కారం అండి. మనం ఈరోజు నామంలోని ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అంటే విద్య అందరికీ, ఒక ప్రివిలేజ్ వాళ్ళకే కాదు అందరికీ అని చెప్పేసి వాళ్ళకు వీళ్ళకు అందరికీ విద్య అనేది అవసరం అనేటువంటి టాపిక్ పైన మనము ఈరోజు మనము సమావేశం అయినాము, మనం మీటింగ్ అయినాము. అయితే ఈ సభ లోపల మొట్టమొదట నేను మీ అందరినీ కూడా సాదరంగా స్వాగతిస్తున్నాను. తర్వాత కొండేల మారుతి గారు వారు మాట్లాడతారు. ఒకవేళ వారికి నెట్వర్క్ కనెక్షన్ అలాగే సమస్య ఉంటే అప్పుడు రంగి సత్యనారాయణ గారు ముఖ్య అతిథి ఈరోజు వారు మాట్లాడతారు. ఆ తర్వాత అవంతి మాట్లాడుతుంది. తర్వాత కొందరు ప్రశ్నలు పంపించారు. ప్రశ్నలు తర్వాత దైనందిన సమస్యలు అవి పంపించారు. ఆ తర్వాత ఓపెన్ టు ద ఫ్లోర్, అందరూ కూడా ఏమైనా ప్రశ్నలు అడగవచ్చు. సదాశివ సమారంభాం శంకరాచార్యం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పరమశివుడు కొందరు ఋషులను ప్రోగు చేసుకొని వారికి జ్ఞానాన్ని బోధించారు. జ్ఞానాన్ని బోధించి ఆ ఋషులు, మునులు, గురువులు వాళ్ళు ఇక మీరు వెళ్ళి ఇక ప్రపంచంలో అందరికి కూడా మీరు జ్ఞానబోధ చేయండి, చదువులు చెప్పండి అని పంపించారు. ఆ ఋషులు, మునులు మిలియన్ సంవత్సరాల కింద నుంచి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి పిల్లలకు చదువు చెప్పడము, ఆ పిల్లలు పెద్దవాళ్ళై కొందరు మళ్ళా గురువుగా అయ్యి మళ్ళా చదువు చెప్పడము, ఈ విధంగా లక్షల కోట్ల సంవత్సరాలు కూడా వస్తున్నటువంటి పరంపరలో ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు, ఉపాధ్యాయులు, టీచర్లు ఉన్నానండి, అందరూ కూడా ఆ పరంపరలో ఉన్నటువంటి గురువులు ప్రణామాలు, నమస్కారం. ప్రతి టీచర్ కూడా తమ విద్యార్థులకు, స్టూడెంట్స్కు అనాలి, విద్యార్థులు కాదు స్టూడెంట్స్కు అందరికీ కూడాను, ఆ క్లాసులో ఉన్న అందరికీ కూడా చక్కగా చదువు అందాలి, వాళ్ళు ప్రబుద్ధులు కావాలి, అంటే పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు కావాలి అని, అకాంప్లిష్డ్ వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళకు ప్రతి టీచర్కు ఉంటుంది గ్రూప్. కానీ ఏంటంటే ఇలాంటి ఇచ్ఛా, జ్ఞాన, క్రియాది శక్తులు ఎవరికైతే టీచర్లకు ఉన్నదో పిల్లలకు కూడా ఉండాలి. పిల్లలకు ఇచ్ఛ ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు. ఇచ్ఛ అంటే డిజైర్ టు లెర్న్ వాళ్ళకు ఉంటుంది. జ్ఞాన అంటే నాలెడ్జ్, అంటే హౌ టు లెర్న్, హౌ టు స్టడీ, ఇది కూడా కాస్త వాళ్ళకు అవగాహన ఉంటుంది. మూడవది జ్ఞాన, క్రియాశక్తి అంటే ఎబిలిటీ టు డూ ఇట్. అక్కడ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఈ మూడు ఇబ్బందులే ఉంటాయి. కొంత ఇబ్బందులు, కొంత వాళ్ళు చేయగలుగుతారు. కానీ ఈ మూడు కూడా గురువు, టీచరు ఆ పిల్లల లోపల ఇన్స్టిల్ చేయాలి, వాళ్ళ లోపల క్రియేట్ చేయాలి టీచరు.
చేస్తారు, టీచర్ తప్పకుండా ప్రయత్నం చేస్తారు. అదేంటంటే పిల్లలకు ఎందరికో సమస్యలు ఉంటాయి. పిల్లల సమస్యలే కాదు, వాళ్ళ ఇంట్లో సమస్యలు, కుటుంబ సమస్యలు, వాళ్ళ ఫాదర్ మదర్ సమస్యలు, తర్వాత సామాజిక సమస్యలు, ఈరోజు టెక్నాలజీ సమస్య అంటే ఇది సెల్ ఫోన్ డిస్ట్రాక్షన్ కదా. అన్నిటికంటే పెద్ద సమస్య అదే అయిందండి ఇప్పుడు. అదే పెద్ద సమస్య అదే అయిపోయింది. పెద్ద సమస్య. మేజర్ ఇష్యూ. తర్వాత ఈ ఈ డబ్బు కాస్త ఎక్కువ అయ్యే వరకు ఈ మత్తు పదార్థాలు కూడా, అది కూడా ఒక సమస్య. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, అవి డ్రగ్స్ ఇవన్నీ కూడా. ఏంటంటే అల్టిమేట్లీ దానికి లాస్ అయ్యే వాళ్ళు ఎవరు, నష్టపడిపోయే వారు ఎవరు అంటే పిల్లలు. మరి మీరేమో టీచర్లేమో పిల్లలకు బాగా నేర్పాలి, వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళు పెద్దవారే ప్రయోజకులు కావాలి, అకాంప్లిష్డ్ కావాలి అని చెప్పేసి మీరు తాపత్రయపడుతుంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ సమస్యలు, ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యూనివర్సల్. ఒక దేశంలో ఉన్నవి ఇంకో దేశంలో లేవు అని కాదు, ఒక దేశంలో కూడా ఒక ఊర్లో ఉంది ఇంకో ఊర్లో లేదు అని కాదు, ఆ ఊర్లో కూడా ఒక సమాజంలో ఒక కమ్యూనిటీలో ఉంది ఇంకనో కమ్యూనిటీ లోపల లేదు అనేది కూడా కాదు, అంతటా ఉంది. యూనివర్సల్ ప్రాబ్లం ఇది. అయితే వాటికి ప్రపంచవ్యాప్తంగా ఎందరో రీసెర్చ్ చేశారు. ఈ సమస్యలు ఏంటి, పిల్లల మనస్తత్వం ఏమిటి, వీళ్ళకు ఎలా చెప్తే వీళ్ళకు మనం చెప్పగలుగుతాము అని చెప్పేటువంటి యొక్క దాని లోపల అవంతి చాలా స్టడీ రీసెర్చ్ ఇవన్నీ కూడా చేసింది. అవంతికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ ఉంది, తర్వాత మాస్టర్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు సగంలో ఉంది, అయిపోవస్తుంది. తర్వాత పిహెచ్డి కూడా వెళ్ళేటువంటి ప్లాన్స్ ఉన్నాయి. తన స్కూల్ లోపల ఎన్నెన్నో కార్యక్రమాలను చేపట్టి, చాలా హెవీ వర్డ్స్ వాడాను, తన స్కూల్ లోపల ఈ పరిస్థితులను, ఈ సిచ్యువేషన్స్ను చూడడము, ఒక తన స్కూల్లోనే కాదు పక్క స్కూళ్ళల్లో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏమిటి అని చెప్పి వాటిపైన స్టడీ చేసి అవి ఏం చేస్తే పిల్లలకు చదువు వస్తుంది, వాళ్ళు ఎవరికైతే వెనకబడ్డారో ఊరున్నారో స్టడీస్ లోపల వాళ్ళకు హెల్ప్ చేయడము, ఏ చేస్తే హెల్ప్ అవుతుంది. తర్వాత ఎవరైతే హుషారుగా ఉన్నారో వాళ్ళను ఇంకేమి చేస్తే ఇంకా పైకి వస్తారు అనేటువంటివి కూడా అవి చాలా స్టడీ రీసెర్చ్ చేసింది. ఇలాంటివన్నీ కూడా మనకు భారతదేశంలో కూడా అత్యవసరమైనవే కదా. అందుకొరకు నేను మొన్ననే ఏదో మాట్లాడుతూ ఉన్నప్పుడు అవంతితోని నా పద్య సాధన గ్రూపులో కూడా ఎంతమందో చాలామంది ఇప్పుడు టీచర్లు ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. అదిగాక మన కమ్యూనిటీలో కూడా చాలామంది ఉన్నారు టీచర్లు అని చెప్పేసి నేను అంటే, అలాంటప్పుడు ఒక మీటింగ్ పెట్టుకుందాము, ఒక సభ ఏర్పాటు చేసుకుంటే నాకు కూడా తెలుస్తుంది వాళ్ళ సమస్యలు. అక్కడ ఉన్నటువంటివి అమెరికాలో ఉండకపోవచ్చు ఈరోజు, కానీ రేపు రావచ్చు కదా. అందుకొరకు ముందుగానే మనం చూసుకుంటే ఇంకా బాగుంటుంది అని అంటే నాకు అప్పుడు అనిపించింది. అంటే వెంటనే అప్పుడు నేను మన గ్రూప్స్ లోపల కొందరిని నేను కాంటాక్ట్ చేసి ఇలా ఉందండి అంటే, చాలా మంచి విషయం ఇది, తప్పకుండా చేద్దామని వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు
ఐడియా. అయితే ఈరోజు మనము దీని గురించి మనము ఇక్కడ సమావేశం సమావేశం చాలా పెద్ద వరదు. ఇక్కడ మనం కలుసుకున్నాము జూమ్ లోపల. ఈ ఈ సభను మంథని విద్యార్థి యువత అనేది కొండేల మారుతి అనే గొప్ప వ్యక్తి మంథని నుంచి చాలా సామాజిక సేవ చాలా గొప్పగా చేస్తున్నారు. వారు విద్యా సంస్థలు అక్కడ మంథని ప్రాంతంలో ఉన్నది కాకుండా చుట్టుపక్కల ఉన్న వాటిలో కూడా ఎంతెంతో సేవలు చేస్తారు. సో నేను ఆ సంస్థకు ఒక ఆనరరీ అడ్వైజర్, చీఫ్ అడ్వైజర్ లాగా నేను ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎన్నెన్నో కార్యక్రమాలు మేము చేస్తుంటాము అక్కడ. మొన్ననే అక్కడ పిల్లలకు 150 బ్యాగులను మేము పంపిణీ చేశాము. ఇక్కడ ఉన్నటువంటి అర్చన ద్వారా మేము అక్కడ 150 బ్యాగులను పిల్లలకు మేము పంపిణీ చేశాము. తర్వాత ఇంకా వేరే కూడా కార్యక్రమాలు ఉన్నవి ఇంకా చేపడుతున్నాము. పిల్లల అభివృద్ధి కొరకు, చదువు కొరకు ముఖ్యంగా. ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చారు శ్రీ రంగి సత్యనారాయణ గారు. రంగి సత్యనారాయణ గారు నమస్తే సార్. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే. అవంతి. నమస్కారం అండి. చిరంజీవ సౌభాగ్యవతి భవ. నమస్కారం అండి. అందరికీ నమస్కారాలు. విద్యావంతులందరికీ నమస్కారాలు. విద్యావతులందరికీ నమస్కారాలు. సార్ మీరు టీచరేనా? నమస్కారం అండి. పరిచయం చేస్తాను. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు వారు. వారి గురించి నేను పరిచయం చేస్తాను. రంగి సత్యనారాయణ గారు మనం వెళ్లే ముందు ఇంకా ఒక గణపతి వందనము చేసుకొని మనం ముందుకు వెళదాము. హరి ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం రాజం బ్రహ్మణస్పతానాజినీవతి హీనామ విక్రియవతు. ఇప్పుడు గణపతి పైన జలజ రాణి కొల్లారం ఒక కీర్తన పాడతారు. ఓం గణేశాయ నమః. వాతాపి గణపతిం భజే హం వాతాపి గణపతిం భజే హం వారణాస్యం వరప్రదం శ్రీవారణాస్యం వరప్రదం శ్రీవాతాపి గణపతిం భజే. భూతాది సంసేవిత చరణం ప్రపంచభరణం వీతరాగిణం వినితయోగినం విశ్వకారణం విఘ్నవారణం వాతాపి గణపతిం భజే హం వాతాపి గణపతిం భజే. పురా కుంభ సంభవ మునివర పూజితం త్రికోణమధ్యగతం మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధారా క్షేత్రాస్థితం పరాది చత్వారి వాగాత్మకం ప్రణవస్వరూపం వక్రతుండం నిరంతరం నిఖిల చంద్రకండం నిజమాకర విద్రుతేక్షుదండం కరాంబుజ పాశ బీజాపురం
कराम्बुज पाशा बीजापुरम कलश विदूरम भूताकार हरादि गुरु गुरु तोषित बिंब हंसध्वनि भूषित हेरंबम वातापि गणपतिं भजे अम्बातापि गणपतिं भजे अम्बातापि गणपतिं भजे अम्बार हास्यं वरप्रदं श्री वातापि गणपतिं भजे అమ్మా నమస్కారం మీకు కూడా. నమస్తే అందరికి. నమస్కారం. మన ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ రంగి సత్యనారాయణ గురించి నేను పరిచయం చేస్తాను. సత్యనారాయణ గారు వారి నేటివ్ ప్లేసు మంథని, పెద్దపల్లి జిల్లా. వీరు కేంద్రీయ విద్యాలయంలో ఎన్నో సంవత్సరాలు, ఎన్నో దశాబ్దాలు అధ్యాపకులుగా పనిచేసి రిటైర్ అయినారు. వీరు బిఓఎల్, ఎంఏ సంస్కృత్, ఎంఏ హిందీ, ఎంఫిల్, బిఈడి, డిప్లొమా ఇన్ జ్యోతిష్యము, బిఏ ఇన్ ఇంగ్లీషు. తర్వాత ఇప్పుడు ఇన్ని ఏళ్లకు పిహెచ్డి చేస్తున్నారు. నైస్ సార్, కంగ్రాచులేషన్స్. తిరుపతి నుంచి. తర్వాత వీరికి మధుర విద్యోనిధి అని, గీర్వాణ భాషా రసజ్ఞ అనేటువంటి బిరుదులు, స్వర్ణ కంకణ ప్రదానము శ్రీ కోదండ రామాలయము న్యూ గాయత్రి నగర్ నుండి అందుకున్నారు. తర్వాత వీరు 36 సంవత్సరాలు సంస్కృత అధ్యాపకుడులా పనిచేసి రిటైర్ అయినారు. తర్వాత వీరు ఎన్సర్ట్ టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్ కమిటీ మెంబర్ న్యూఢిల్లీ, ఆ విధంగా కూడా వారు నిర్వహించారు. తర్వాత పుస్తక నిర్మాణ సమితి సభ్యులుగా కూడా వ్యవహరించారు. 3 దశాబ్దాలుగా సంస్కృత అంటే 3 decades నుండి సంస్కృత భారతి అనేటువంటి ఒక సంస్థ, దాని నుండి సంస్కృతము నేర్పుతారు. తర్వాత వీరికి ఎన్నెన్నో అవార్డులు వచ్చినవి. అన్నిటికన్నా ప్రఖ్యాతమైనటువంటి ఒక అవార్డు ఏంటంటే భారత రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ సంస్కృత అధ్యాపక పురస్కారం అందుకున్నారు. అంటే నేషనల్ బెస్ట్ టీచర్ అనేటువంటి పురస్కారం, అవార్డును అందుకున్నారు. తర్వాత వీరు బ్రహ్మోత్సవాలు, తిరుపతి బ్రహ్మోత్సవాల లోపల కామెంటేటర్ లాగా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు పిలుస్తారు, ఈయన వెళ్తారు. ఎన్ని పనులు ఉండగానే వెళ్తారు ఈయన. ఎవ్రీబడి వాన్స్ ఐన్స్టైన్ అన్నట్టు అందరూ కూడా రంగి సత్యనారాయణ గారి అరే కావాలి వారికి. నాతో పాటు కూడా నాకు వారికి అనుబంధం ఎలాగంటే ఈ మంథని పద్య సాధన అనేటువంటి యొక్క బృందము ఇది 2017లో ప్రారంభించా నేను. దానికి బీజము వేసినది రంగి సత్యనారాయణ గారే. ఆయనే నాకు ఒక మాటని, ఈ ఛందస్సు మాకు కూడా నేర్పుతారా అన్నయ్య అంటే తప్పకుండా అని చెప్పేసి అప్పుడు నేను వెంటనే ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి ప్రారంభించాను. దానిలో ప్రథమ విద్యార్థి రంగి సత్యనారాయణ గారే. తర్వాత అది ఆనాడు వేసినటువంటి యొక్క బీజం ఈనాడు వృక్షమైంది. ఆ వృక్షము ఎన్ని ఫలాలు ఇచ్చింది అంటే ఆ ఫలాల లోపల ఈనాటి సభ కూడా ఒకటి. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది టీచర్లు, ఎంతమందికో వాళ్ళు గురువులు,
కానీ నేను వారి గురువును అని చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. రాజుకు రాజు రారాజు అన్నట్టు గురువుకు గురువు గురు గురువు. వారి గురించి చెప్పాలి అంటే ఒక పుస్తకమే రాయాలి. ఇప్పుడు మనము శ్రీ రంగి సత్యనారాయణ గారిని వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఒక విషయం ఏంటంటే సత్యనారాయణ తమ్ముడు ఆ కెమెరా ఇట్లా సైడ్లో ఉన్నది. వీడియో ఇప్పుడు బా మాట్లాడచ్చా? మాట్లాడండి. కొంచెం ఒక సెకండ్ లో సెట్ అవుతాను. వీళ్ళు ఇక్కడ గొడవ వినిపిస్తుంది, లోపలికి వెళ్తున్నాను వేరే రూమ్. మా అమ్మాయి వాళ్ళ కంప్యూటర్ రూమ్ లోకి వెళ్తే అక్కడైతే ఎవరు మాట్లాడరు. మనకు నేను ఇంతకుముందు దేవుడి రూమ్ లో కూర్చున్నాను, దేవందనం చేసుకుంటూ ఇంతసేపు మీతో మీ దీంట్లో పార్టిసిపేట్ చేశాను. కొంచెం క్షమించాలి, ఒక్క నిమిషం ఆలస్యం అయింది. ఇక్కడ మీకు తెలియదు ఏమన్నది, అమెరికాలో ఇలాగా వీళ్ళ సెటప్ అంతా ఉంటుంది, వీళ్ళ కంప్యూటర్లో ఇది కొంచెం నాలెడ్జ్ తక్కువ. ఓం వీణాక్షమాలాభ్య సుపుస్తికాకరాం బాలార్కరూపాం కరుణాతరంగిణీం శ్రీ గౌతమీ తీర విలాసవాసినీం వందే సదా మంత్రపురీ సరస్వతీం. గురుగారి చరణారవిందాలకు నమస్కరించి, అలాగే బిడ్డ అవంతి గారిని ఆశీర్వదిస్తూ సౌభాగ్యవతిగా, అలాగే చిరంజీవి రీనాను దీవిస్తూ, ఇంకా పెద్దమ్మాయిని వాళ్ళను వాళ్ళ భర్తలను అందరినీ దీవిస్తూ, వాళ్ళ పిల్లలకు దీవెనలు అందిస్తూ, మా జలజ వదిన గారికి నమస్కారాలు అర్పిస్తూ, ఇక్కడ జమ అయినటువంటి మన విద్వజ్జనులందరికీ కూడా, విద్వన్మూర్తులు, కొంతమంది పుంభావ సరస్వతి మూర్తులు, కొంతమంది స్త్రీత్వ గణేశమూర్తులు, అంటే ఇంతమంది విద్వాంసులు ఇక్కడ చేరారు. వీళ్ళందరి ముందర మాట్లాడాలంటే కొంచెం కష్టమే, అయినా సరే గురువు గారి కృప ఉన్నంతసేపు మనం ఎంతైనా మాట్లాడవచ్చు. గురు కృప వారు అన్నది నిజమే. నేను మొదటి శిష్యుడిగా నాకు చాలా గర్వంగా ఉంటుంది గురువు గారి దగ్గర నేర్చుకున్నానని. ఈ మధ్యన వర్జీనియా మీటింగ్ లో కూడా గురువు గారు మా ఊరి వాళ్ళు 100 మంది గ్యాదర్ అవుతే వాళ్ళల్లో కూడా అదే చెప్పారు. చాలా సంతోషం గురువు గారు, మీరు ఈ అవకాశం నాకు ఇచ్చారు. ఈరోజు చాలా శుభదినం, ఎందుకంటే అవంతి గారు మంచి అవార్డు సాధించారు. అవార్డు సాధిస్తే ఉండే ఆనందం నేను చాలా అనుభవించానమ్మా. నాకు KVS లో అర్జున్ సింగ్ గారి ద్వారా KVS వాళ్ళది ప్రతిష్టాత్మక పురస్కారం వచ్చింది, అంటే అవార్డు. తర్వాత రెండవది నేషనల్ అవార్డు ఫర్ టీచర్స్, అంటే మొత్తం జాతీయ స్థాయిలో మా సంస్థలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2016లో రావడం, గురువుగా 2017లో నా గురువుగా లభించడం, వారి చరణాల సేవతో కాస్త ఛందోజ్ఞానాన్ని సంపాదించి కొన్ని పద్యరచన చేయడం, ఇదంతా కూడా అది గురు కృపే. ఎందుకు చెప్తున్నానంటే, ఏ విద్యార్థికైనా సరే సరైన జ్ఞానం అందించాలంటే మనుస్మృతిలో ఒక శ్లోకం ఉంది, అది చెప్పి మళ్ళీ మధ్యలో కల్పించుకుంటూ ఉంటాను. అవంతిక గారిది వాళ్ళ శుభదినం గనక, బిగ్ డే గనక మనం ఈరోజు ఆమెను వినాలి, నన్ను కాదు. అయినా సరే ఒక 2 మాటలు చెప్పేసి ఆపేస్తాను. అహింసయైవ భూతానాం కార్యం శ్రేయో అనుశాసనం వాక్చైవ మధురా శ్లక్ష్ణ ప్రయోజ్య భూతిమిచ్చత అంటుంది మనుస్మృతి. అంటే ఎవరైనా ఒక మంచి ఉత్తమ ఉపాధ్యాయుడు మంచి పేరు గడించాలంటే, ఖ్యాతి గడించాలంటే, మంచి నేమ్ అండ్ ఫేమ్ రావాలంటే వాళ్ళు చేయాల్సిన విషయాలు ఏమిటి అని ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నాడు. ఏమంటే అహింసయైవ భూతానాం కార్యం శ్రేయో అనే శాసనం. మన దగ్గర భారతదేశంలో మా చిన్నప్పుడు హింస ఎక్కువగా ఉండేది, పిల్లలు చదవకపోతే కొట్టేవాళ్ళు. అయితే దాన్ని మనుస్మృతి ఒప్పుకోదు. పిల్లలకు ఎప్పుడు కూడా హింస లేకుండా, శారీరక హింస, మానసిక హింస, వాచక హింస, అంటే నోటితో తిట్టడం, చేతులతో కొట్టడం, మానసికంగా వాళ్ళను హింస పెట్టడం, ఈ 3 రకాల హింసలు వదిలేసి చదువు చెబితే వాళ్ళకు మంచి విద్య వస్తుంది అని చెప్పి మన శాస్త్రాలు ఉద్ఘోషిస్తూ ఉన్నాయి. కనుక వాక్చైవ మధుర, ఆ చెప్పే టీచర్ యొక్క వాక్కు మధురంగా ఉండాలి, అంటే వినసొంపుగా ఉండాలి. రాంగానే అరుస్తూ లోపలికి వచ్చేసి వాళ్ళు మాత్రం మనల్ని విష్ చేయాలి, మనం మాత్రం వాళ్లకు కోపంగా ఉంటామంటే కుదరదండి. విద్యార్థుల యందు మధురంగా మాట్లాడాలి, శ్లక్షణ కోమలంగా మాట్లాడాలి. కోమలంగా అంటే ఆ పిల్లలకు అర్థమయ్యేంత దగ్గరికి వచ్చి మాట్లాడాలి.
వాక్చైవ మధులాశ్లక్షణ ప్రయోజ్యాభూతిమిచ్చత. ఇలా చేస్తే గనక ఆ అధ్యాపకునికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. మన అవంతి గారికి వచ్చినట్లుగా వర్జీనియా రాష్ట్రంలో అవార్డే కాకుండా సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ రావడం నిజంగా అమెరికా దేశంలో చాలా గొప్ప ఇదమ్మా. మీకు ఇంకెన్నో మరెన్నో మంచి ఉన్నత పురస్కారాలు రావాలని ఈ సభకు నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి గురుదేవులకు మరొకసారి నమస్కరిస్తూ ఈ పదాన్ని ఈ స్థానాన్ని న్యాయం చేస్తానని చెప్పి అనుకొని కూర్చున్నాను ఇక్కడ. ధన్యవాదాలు మీ అందరికీ కూడా. మీరందరూ మంచి మంచి ప్రశ్నలు వేయాలని, ఆ ప్రశ్నలకు మంచి సమాధానాలు మా అమ్మాయి అవంతిక గారు ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఓ ప్రశ్న అడిగాను అక్కడ. ఎందుకంటే ఎ స్కాలర్ ఈజ్ వన్ హూ ట్రాన్స్ఫార్మ్స్ ఐడియాస్ ఇంటూ యాక్షన్ అని ఒక ఇంగ్లీష్లో ప్రావర్బ్ ఉందండి, ఒక సామెత చెప్తారు. ఎ స్కాలర్ ఈజ్ వన్ హూ ట్రాన్స్ఫార్మ్స్ ఐడియాస్ ఇంటూ యాక్షన్. మన మైండ్లో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, వాటిని మనం ప్రయోగంలో పెడితేనే. అంటే గురువు గారికి ఆయన వృత్తి ప్రవృత్తి వేరు అయినా సరే ఆయన ఛందశాస్త్రాన్ని నేర్పుతూ ఎలాగైతే దగ్గరైనారో వేలాది లక్షలాది హృదయాలకి పరోక్షంగా ప్రత్యక్షంగా, అలాగా మనకున్న ఐడియాస్ని కార్యరూపం దాల్చేట్టుగా చేయాలి. అతనే నిజమైన స్కాలర్ అని చెప్పి ఆంగ్ల భాషలో చెప్తూ ఉంటారు. అలా నిజమైనటువంటి స్కాలర్స్ అక్కడ ఇద్దరు ఉన్నారు. వారు తండ్రి కూతుర్లు అనే కంటే కూడా ఒకరు సరస్వతి మూర్తి, ఒకరు జ్ఞానదాత అయిన విఘ్నేశ్వరమూర్తి. మనకు అలాగా ఇద్దరు కూడా గణపతి లాగా ఇద్దరు కూడా ఉన్నారు. ఆ తండ్రి కూతుర్లకు మరొక్కసారి నమస్కారాలు, దీవెనలు అర్పిస్తూ తదుపరి కార్యక్రమాన్ని మనం ముందుకు నడిపిద్దాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. మీ రంగి సత్యనారాయణ, మంథని. గురుగారు ఇప్పుడు శ్లోకాన్ని పెట్టగలరా చాట్లో? ఇప్పుడు గురువు గారి చదివిన శ్లోకం, రంగి సార్ గారు చదివిన శ్లోకాన్ని వాట్సాప్ లో పెడితే బాగుంటుంది. తర్వాత పెడతాను. కొంచెం ఇది మనం దీనికి ప్రాముఖ్యత ఇద్దాం. తర్వాత నేను మీకు పెడతాను. నా పర్సనల్ గా నెంబర్ గురువు గారు ఇస్తారు. ఇవన్నీ చాలా ఉన్నాయి, ఇంకా చెప్పుకుందాం. ధన్యవాదాలు. ఇప్పుడు అవంతి మాట్లాడుతుంది, తర్వాత ప్రశ్నోత్తరాలు. అందరికీ నమస్తే. నమస్తే. Thank you so much for having me, and thank you all for being here today and for your work as a teacher. Being here means that you care. You care about being a good teacher and you care about your students. And that's very powerful, because when we learning as a teacher means an impact for our students. మీరందరూ ఇక్కడికి నేను కాస్త ట్రాన్స్లేట్ చేయాలా? అవసరం ఉందే? అర్థమవుతుందే? మీరందరూ ఇక్కడికి వచ్చారు అంటేనే మీరు చాలా డెడికేటెడ్ టీచర్లు అని అన్నారు. థ్యాంక్స్ అమ్మా. Dedication means difference, right? Dedication means you're making a difference in the lives of students. I didn't translate that. I feel like you could translate that very beautifully. మీరు డెడికేషన్ ఎంతో మీకు ఉన్నది, ఎందుకంటే మీరు ఒక విద్యార్థి యొక్క దిశ లోపల మార్పు తేవాలి, తప్పకుండా తేవాలి అనేటువంటి యొక్క డెడికేషన్తో మీరు ఉన్నారు. ఆ తర్వాత, we can't be experts. There's no way to be an expert at teaching. Why? Because our children, they're always changing, right? Our students are constantly changing. Technology is evolving, research grows, right? So it's impossible to ever be an expert. ఎప్పుడు కూడా మనము ఈ విషయం లోపల పిల్లలకు పర్ఫెక్ట్గా వాళ్ళకు మనము టీచ్ చేయాలి అనేటువంటి అలా ఉండదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి ఈ సామాజిక పరిస్థితులు, టెక్నాలజీ మారుతుంది. నేను ఇంతకన్నా ముందు అన్నట్టుగా సెల్ ఫోన్లు, తర్వాత సామాజిక పరిస్థితులు మారుతూ ఉంటాయి.
అలవాట్లు మారుతుంటాయి. అందుకొరకు ఏ టీచర్ కూడా ఎప్పుడు కూడా 100% పర్ఫెక్ట్ అనేది ఉండదు. So we have to keep learning, right? Because so apparki we have to keep. మాట్లాడు, తెలుగు మాట్లాడు. Yeah. We have to. I'm not as confident. తప్పు పర్వాలేదు. Never mind, we can understand. ఇంగ్లీష్ మాట్లాడు. Apparki manamu learn cheyale kada. Like we have to keep learning and keep up with our own skills. Appudke will have an impact on mana pillalu, right? So that's why it's important we continue to learn always. Because we know manaku telusu kada that education opens doors. And through education, that is how our students will have so many opportunities. And once they have that knowledge, nobody can take knowledge away from you. Once you have it, nobody can take it from you. And Sure. that's ade mana power in education as teachers. That's the power that we have. So I'm glad everybody is here. And I hope we can learn from each other. I can learn from you, and you all can learn about different things that I've been doing in my classroom as well. మీ నుంచి నేను కూడా నేర్చుకోగలుగుతాను. So, ఇంకేమన్నా చెప్తాను. ఇక్కడ విద్యా వ్యవస్థ ఎలిమెంటరీ స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్ ఎలా ఉంటుందో ఏ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ వరకు చెప్తే ఐడియా ఉంటుంది వాళ్ళకు. ఎలిమెంటరీ స్కూలు ఏ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ వరకు ఉంటుంది? Kindergarten, so like five years old until 5th grade, maybe 9, 10. యా, అంతవరకు మిడిల్ స్కూల్. And middle school is 6. ఇండియాలో కూడా అలాగే ఉంటుంది. ఆ తర్వాత హై స్కూలు ఏ క్లాస్ అంటే ఇండియాలో కూడా క్లాస్ అంటారు, మన దగ్గర గ్రేడ్ అంటారు. ఏ గ్రేడ్ నుండి ఏ గ్రేడ్ వరకు హై స్కూలు? 9 through 12. 9 through 12. ఇండియాలో ఎలాగంటే 10th వరకే హై స్కూలు, 10th తర్వాత జూనియర్ కాలేజ్ అని ఉంటుంది. అంటే 11th 12th వాళ్ళని దాన్ని జూనియర్ కాలేజ్ అంటారు. ఇప్పుడు నువ్వు టీచ్ చేస్తున్నావు కదా, అవి జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అంటారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు దాన్ని ఇంటర్మీడియట్ అంటారు. అది I also teach 9 and 10 also. So I have. సో 9, 10 కూడా నువ్వు టీచ్ చేస్తావు. తర్వాత 12th, 11th కూడా టీచ్ చేస్తావు. మనకు ఇండియా లోపల ఒకప్పుడు మల్టీపర్పస్ అని ఉండేదండి. నేను ఇండియాలో ఉండేటప్పుడు 50 ఏళ్ళ కింద. అప్పుడు ఎలాగంటే మనకు మల్టీపర్పస్ అని 12th వరకు ఉండేది. నాది హెచ్ఎస్సి ఉండే 11th క్లాస్ వరకు. కానీ నాకు ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు, వాళ్ళు వరంగల్, హైదరాబాద్ అక్కడ ఉండి వాళ్ళు అక్కడ మల్టీపర్పస్లు ఉండేది. అది 12th వరకు వెళ్ళేది. మల్టీపర్పస్ తర్వాత డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళేది. మేము హెచ్ఎస్సి 11th చేసామో మేము పియూసి అనేది మాకు ఉండేది, ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని. దాని తర్వాత మేము కాలేజీకి వెళ్ళాము. ఇక్కడ మాకు ఇండియాలో ప్రీ ప్రైమరీ అని ఉంటుందండి. నర్సరీ అంటారు కదా మీరు, దాన్ని ప్రీ ప్రైమరీ. తర్వాత ప్రైమరీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 5th ఏజ్ అడ్మిట్ దెమ్. 5th అంటే 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ప్రైమరీ ఎడ్యుకేషన్. తర్వాత 6th and 7th వచ్చి మిడిల్ స్కూల్ అంటారు. తర్వాత 8th, 9th, 10th, 11th, 12th వచ్చేసి హై స్కూల్ అంటారు. అంటే +2. ఇప్పుడు కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా ఇంటర్మీడియట్ అని తీసేసి దాన్ని కూడా ఇందులోనే కలిపేసి 5 years కోర్స్ చేస్తున్నారు. 8th, 9th, 10th, 11th, 12th కలిపి హై స్కూల్. ఇక మిడిల్ స్కూల్ 6th, 7th మాత్రమే. ఇప్పుడు 8th తర్వాత వాళ్ళు కొంచెం సబ్జెక్ట్స్ మళ్ళీ డివియేట్ అవుతాయి. వాళ్ళు మ్యాథమెటిక్స్, మనకు చిన్నప్పుడు ఉండేది, ఆ గురువు గారికి తెలుసు, కాంపోజిట్ మ్యాథ్స్ అని, జనరల్ మ్యాథ్స్ అని ఉండేది. అలాగా వాళ్ళు ఇక్కడి నుంచే వాళ్ళు ఫౌండేషన్ స్టడీస్ స్టార్ట్ అవుతాయి. మాకు ఇండియాలో ఇలాగ ఉంటాయి, ముఖ్యంగా సిబిఎస్ఈ స్కూల్స్ లో ప్రైమరీ, మిడిల్, హై స్కూల్. అదమ్మా. And then sometimes high school is called secondary. So Yeah. primary, secondary. Yeah. ఇంకేమన్నా చెప్పవచ్చుకున్నా? మీ దగ్గర టీచర్లు
పిల్లలతోటి ఎలా బిహేవ్ చేస్తారు అంటే మా దగ్గర కొంతమంది టీచర్లు తన సొంత పిల్లల్లాగా ట్రీట్ చేస్తారు. ఇంకొంతమంది మా పిల్లలు కాదు కదా, ఎవరికో చదువు చెప్తున్నాం అన్న నిర్లక్ష్య భావం కూడా కొందరిలో ఉండొచ్చు. అలా ఏమైనా అలాంటివి మీరు గమనిస్తూ ఉంటారా? మీ దగ్గర అలా ఉంటాయా? అలా ఉన్నప్పుడు మీరేం చేస్తుంటారు గుడ్ టీచర్గా? అది ఆ ప్రశ్ననే, అదే ప్రశ్న ఒకళ్ళు అడిగారు ఇక్కడ. ఓ, అడిగారా? ఓకే ఓకే. చాలా మంచి ప్రశ్న అది. ఆ టైంలో ఆన్సర్ చేయండి, సరే పర్లేదు. చాలా మంచి ప్రశ్న. అయితే మొట్టమొదటిగా ఇక్కడ నేను మన రంగి సత్యనారాయణ గారు అడిగినటువంటి ప్రశ్న నేను ఇక్కడ అడుగుతాను. అడిగిన తర్వాత దాని జవాబు, ఆ తర్వాత ఇంకా ఉన్నాయి ఇక్కడ ప్రశ్నలు, అవి కూడా నేను అడిగి మనము సంతోషం దానికి పరిష్కారం ఇక్కడ అమెరికాలో ఎలా చేస్తారు, ఎలా దాన్ని అప్రోచ్ అవుతారు, దట్ వి వాంట్. అది చూసి మనము ఇండియా లోపల ఉన్నటువంటి దానికి మీరు అన్వయం చేసుకోవచ్చు. అందరికీ సమస్యలన్నీ కూడా ఒకటే, ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యలన్నీ కూడా యూనివర్సల్ ప్రాబ్లమ్స్, యూనివర్సల్ ఇష్యూస్. చైల్డ్ సైకాలజీ ఎక్కడైనా ఒకటే ఉంటుంది కదా. సో అందుకొరకు నేను మొదట రంగి సత్యనారాయణ గారు అడిగినటువంటి యొక్క ప్రశ్న నేను అడుగుతాను. నేను తీస్తున్నాను ఆ ప్రశ్నను. ఒక్క 1 minute. నేను ఒక ఉంది అక్కడ. Do you want me to say the question? ఓకే, నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను. దానికి అవంతి జవాబు చెప్తూ ఉన్నప్పుడు నేను సత్యనారాయణ గారి యొక్క ప్రశ్నను తీసుకొస్తాను. మొట్టమొదటి ప్రశ్న నుండి, ముదిగొండ రమాదేవి గారు ఉన్నారా ఇక్కడ? ఉన్నాను గురుగారు. మొన్న మీకు పంపించాను ప్రశ్నలు. మీకు వీలుంటే మీరు మీ వీడియో పెట్టుకుని, లేకుంటే పర్వాలేదు, లేకుండా పర్వాలేదు, అలాగే ఉండొచ్చు. కొంచెం ప్రాబ్లం ఉంది గురువు గారు, అందుకే వీడియో ఆన్ చేయలేదు. చెప్పండి, పర్లేదు. ప్రశ్న ఏంటంటే రమాదేవి గారు అడిగిన యొక్క ప్రశ్న ఏంటంటే, మొదటి ప్రశ్న, తల్లిదండ్రుల నిరాక్షరాస్యత వల్ల పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. పేరెంట్స్ ఆర్ uneducated because of the illiteracy of parents. They are not able to put focus on children's education. So do we have same situation in America, and how is it handled here? By teachers, by the government, by the community, whatever? ఈ ప్రాబ్లం అమెరికాలో ఉంది, but in maybe a different way. It may not be due to illiteracy. It may just be due to a lack of education. Any number of reasons for not placing importance on education. And Papa manifestadi for the students, right? Because they don't know any different. They only know what their parents show them and teach them. So andukosam, it's our job as teachers to show students their capabilities. What's Telugu word for capabilities? Their potential, their right. And that's our job as a teacher. And we have to show them we believe in them. You can do this. You are capable of doing this. And when we show them, when we make them believe that they are capable, then they will understand I can do anything and nothing matters.
Doesn't matter the background, where I came from, anything. These things don't matter then for our students. But we have to do that as teachers. That's our job to show them that. So how do we do that? How do you tell students and show them that they can do anything? Adi mana teaching practice lo undi. You can't cheppi cheyadam mimicry ila effective kaadu. So we have to show students the logic behind their concepts. So instead of saying this is what it is, this is ila cheyale, instead of that, say chupichu, like show them and let them explore. Exploration chala important. Adi learning ante. If you allow them to make connections, then they will feel capable. They feel I can do this. I understand. Because mana pillalu, they want to make sense of what they learn. But just chappi cheyadam, that doesn't make them understand. They can copy, they can regurgitate, but they may not understand what they are doing. And that's a very important aspect of learning. And if you teach students like that, then they will feel empowered. And then they will feel like I can do anything. And it doesn't matter where I come from, you know, who is at home, they can do anything. And then the other part of that is when you give them exams have to also be empowering. They cannot be, here's the concept, learn it by this date, get the grade, and you're done. Exams is an important part of learning, but we don't often use exams like this. We'll say, too bad you didn't learn it, then it's over. But if you let them look at their own exam, and they, while they're still cognitively engaged, and say, this is what I got right and what I got wrong, what I know, what I don't know, Allah chapte, they will learn. And then let them do it again. Let them fix it. Let them learn and then show that they learned. These are different things that show students their capabilities. And if they understand their capabilities, then amanana, it doesn't matter. Doesn't matter what is going on at home. They will feel like they can do anything. యా నేను తెలుగులో పడి చెప్తాను. చాలా మందికి అర్థమైంది కదా, అయినా కానీ నేను తెలుగులో చెప్తా. నేను కాస్త ఈ సమస్య అమెరికాలో కూడా ఉన్నది. ఈ నిరాక్షరాస్యత అనేది ఇక్కడ కూడా ఉంది. కానీ ఏంటంటే తక్కువ లెవెల్లో ఉంటుంది. అయినా కానీ ఆ సమస్య ఉన్నది. పిల్లలలో ఎలాగంటే మనం ఏదో పాఠాలు చెప్పి ఇగో ఈ పాఠం ఇలాగే నేర్చుకోవాలి, ఈ ప్రశ్న ఇలాగే చేయాలి అని మనము చెప్తుంటాము. అంటే ఐ టీచ్ యు లెర్న్ అనేది Not even I teach, I tell. I tell. I tell. నేను చెప్తాను, నేర్చుకో. మనం పట్టి రుద్దుతాం చూడండి, ఇంకా రాలేదా అని చెప్పేసి మనము రుద్దుతాం కదా. బట్టి మెథడ్ మనం రుద్దుతాం, మనం ప్రెషర్ చేస్తాం. ఫోర్సింగ్ లెర్నింగ్, నాట్ బట్టి మెథడ్. నేను చెప్తున్నాను నేర్చుకో, నేను చెప్తున్నాను ఎన్నిసార్లు చెప్పాలి అని మనం చెప్తుంటాం కదా. అలా కాదు, మనం పిల్లల లోపల వాళ్ళతోనే వాళ్ళ లోపల మనం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. చేస్తే అప్పుడేమవుతుందంటే వాళ్ళకు స్వయంగా నేర్చుకునేటువంటి యొక్క ఆసక్తి వచ్చేస్తుంది, వాళ్ళకు ఆ ఎబిలిటీ వచ్చేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళకు ఇలాంటి ఆలోచన వస్తుందో, నేను నేర్చుకోవాలి అనేటువంటి యొక్క బుద్ధి పుడుతుందో, ఇక వాళ్ళు తల్లిదండ్రులు నిరాక్షరాస్యులు అయినా కానీ ఈ పిల్లలు నేర్చుకుంటూనే పోతారు. మనం ఇప్పుడు ఇండియాలో ఎంతమందినో చూస్తుంటాము. పెద్ద పెద్ద మహానుభావులే ఉన్నారు మన దగ్గర.
అబ్దుల్ కలాం దగ్గర నుంచి మనం చూసినా కానీ తల్లిదండ్రులు ఏమీ లేదు, కానీ పిల్లలు మాత్రం వాళ్ళు చాలా గొప్పవారు అయినారు. ఎందుకంటే పిల్లల లోపల క్రియేట్ చేయాలి మనము. ఐ వాంట్ టు లెర్న్, మనం ఎవరు క్రియేట్ చేయాలంటే గురువు మీలాంటి టీచరే క్రియేట్ చేయాలి. Yeah. Not just interest, but also logic. Teach through logic, not through mimicry. So, for example, instead of saying, okay, x plus 3 equals 5, subtract 3, x equals 2. Instead, say, hey, x something plus 3 equals 5. What could it be? Think about it. Just think, what are your thoughts? Instead of teaching the process, subtract 3 like that, just encourage the thinking, because when kids think, they feel empowered. But a lot of teaching practices don't have thinking. Right. Next question. తండ్రి తాగి తర్వాత ఇంట్లో తల్లిదండ్రుల గొడవల వలన విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. With father drinking, father being alcoholic, and then father, mother fighting, children are not able to concentrate. Even though they would like to do it, they are not able to concentrate. ఇక్కడ ఏంటంటే ఇక్కడ తప్పు చిల్డ్రన్ది కాదు, తప్పు పేరెంట్స్. ఇది ఇప్పుడు ఏం చేయాలి? Right. Yeah. ఇలా same problem అమెరికాలో ఉంది. I had a student, his mom was on drugs, only mom, no father. Single mom. Single parent. And she was addicted to drugs. And chala papam ga anipistadi, like, because he's so innocent, right? The innocence of mana pillalki, like, it's so when they come to school, ala vala safe place kada, like, that's when they come to us, we are their safe place. And ala mana, like, we have to be that way. We have to be their safe place. So for this student, he chala basketball ga interest ga undi. But he's not that good. He was interested, but not very good. So his basketball coach, right, his basketball guru, he had a strong relationship with him. So he knew his mom was doing drugs, and he didn't have a good life at home. So even though he wasn't good at basketball, he still put him on the team. He still was on the team because he knew basketball was safe for him. He felt that was a safe place for him. And he knew that would be better than going home, you know? Correct. I also had a student at our school right now. He's been abandoned by 3 different guardians, his mom, his dad, his grandmother, throughout the whole year. When he's coming to school, of course he doesn't want to do any work. He has no desire, right? A desire ledu. And like chala papam ga anipistadi. Kani, when he comes in, the teacher may not know, right? The teacher, how can you know that that's going on at home, right? Konisarla, we don't know what's happening at home. And so that's why we have to have a relationship with our students. That's the bottom line. That's the bottom line. You know, my daughter Rina, we put her in dance class a couple of years ago. She was so scared. Oh my God, chala edichindi. Amma, like, please don't let me go. I don't want to go. And then I went with her all the time. I was with her. And then finally, one time she wasn't scared. After a couple months, she wasn't scared. And I realized
It was when she learned her teachers' names. When she learned their names, then she wanted to go. Not because she wanted to dance. The comfort అన్నమాట. She was comfortable. Comfort. She had a relationship. She said, I want to be with Miss Ashton. Okay. Right? She'd not, because Yeah. our students, we are more than just teachers. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్ ఇంట్లోపల పిల్లలకు ఎప్పుడైతే ఈ గొడవలు, ఈ తాగడము, డ్రగ్స్, కొట్లాటలు, ఫాదర్ మదర్ మధ్యన ఈ వీటితోని పిల్లలకు ఏంటంటే ఇంట్లోపల సేఫ్టీ లేదు, వాళ్ళకు సెక్యూరిటీ, కంఫర్ట్ లేదు అక్కడ. వాళ్ళ కంఫర్ట్ ఎక్కడ అంటే వాడు బడికి వస్తేనే వాళ్ళు సంతోషపడతారు, అక్కడే వాళ్ళకు బాగా అనిపిస్తుంది. మరి ఏం చేస్తారు మరి? అప్పుడు టీచర్లు ఏం చేయాలంటే వాళ్ళని మంచిగా పరామర్శించి దగ్గరకు తీసుకొని ప్రేమ చూపించి వాళ్ళకు కంఫర్ట్, వచ్చావా నాయనా దా అని దగ్గరికి తీసుకొని ఏం తిన్నావు ఈరోజు బ్రేక్ఫాస్ట్, ఏం తిన్నావు, ఏం పట్టుకోవచ్చావు లంచ్కు, అంత బాగేనా అని keep some snacks in your desk at all times for those students. కరెక్ట్. మీ దగ్గర మీ డెస్క్ లోపల ఏమన్నా క్యాండీలు పెట్టుకోండి, స్నాక్స్, క్యాండీస్ ఏదన్నా పర్లేదు. ఇండియాలో ఉంటే మనం మడుగులు, చక్కిలాలు లేకుంటే ఏదైనా పర్లేదు, బిస్కెట్లు ఏదైనా పెట్టుకొని ఎవరైనా ఆకలి అవుతుంది అంటే వాళ్ళకి అది ఇవ్వడము. అట్లా ఈ విధంగా మనం రిలేషన్షిప్ డెవలప్ చేసుకుంటే అప్పుడేమవుతుందంటే వాళ్ళకు ఈ వాళ్ళ కంఫర్ట్, కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఈ టీచర్ దగ్గర దొరుకుతుంది. అగో ఆ విధంగా ఇలాంటి పరిస్థితులను అధిగమించవచ్చు అని అది సమాధానం. తర్వాత Safety before anything. They cannot learn unless they feel safe. కరెక్ట్. సేఫ్టీ లేకుంటే చదువు రాదు. ఒక సేఫ్టీ లేకుండా చదివే కాదు, మనం జాబులు కూడా మనం జాబ్ బాగా చేయలేము, మనము క్రియేటివ్గా ఉండలేము జాబ్ లోపల. సేఫ్టీ, సెక్యూరిటీ, రెస్పెక్ట్ లేకుండా ఉండలేస్తాం లేదు. ఇది కూడా అలాగే. తర్వాత ముదిగొండ రమాదేవి గారు అడిగిన మూడవ ప్రశ్న, పేదరికం వల్ల పిల్లలు పనులకు వెళ్ళడము, పాఠశాలకు రెగ్యులర్గా రావకపోవడము, చదువులో వెనకబడడానికి మరో కారణం. బికాస్ ఆఫ్ పవర్టీ, they need to go to work. They have a need because of the poverty to make some money and put food on the table, to help parents put on the table. ఇలాంటివి అమెరికాలో ఉన్నాయా? ఉంటే ఇక్కడ ఎలా చేస్తారు ఏమిటి? ఇక్కడ they'll say truancy. Truancy is what they call it. Truancy. Manaku, a lot of pillalu, like they will stay home, take care of their brother and sisters. Right? They're like tamudu challalu, like they have to take care of them because their parents have to work. So they will not come to school because they have to stay home. Or, wala ammaku cancer, she might have cancer and she has to take care of the doctor's appointments. So various reasons our children don't come to school. Idi chala pedda problem Amerikalo. Chala policies unnai to prevent this. And in America law, it is illegal to not send your child to school. All children below the age of 18 must go to school. It's illegal if they don't. It's a little different than many other countries in the world. So this is, very similar to the previous question. The same reason our kids may not be interested, same reason they may not be coming. Our students, mana pillalu, they don't come to school. They don't learn calculus. Lekkal kosam kaadu, chemistry kosam kaadu, Telugu kosam kaadu. This is not why they come to school. They come because of you. They come because of their teachers. They want to see their teachers. They want to see their guru, right? Like every Sunday, maybe you want to come see your guru. This is why people come. They feel that connection to them. So it's hard because also sometimes when
they're not coming, these are legitimate reasons, right? These are very real reasons they're not coming. So all we can do is make them want to come. And the way you make them want to come is you build a relationship with them. You make them feel safe. And if they do that, అందుకంటే మనకు తెలుసు ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ మనకు తెలుసు కదా, because we're adults. కానీ పిల్లలకు తెలీదు, right? And so we need to teach them other ways. And so once they're here, once they're with us, then they will see, okay, I can learn, I can do this. Then when they graduate, then they have their own jobs, they will think back and say, oh, I'm really glad I had that teacher. And this teacher made me come and I learned so much and now I'm successful. Kani, until they're adults, mana pillaluku, they don't understand the value in education. Oh. They're children, right? They're still pillalu. They don't understand how valuable education is. So all we can do is make them have a desire to be with us and to come to school. దీనికి ఏంటంటే మనం పిల్లలకు నేను తప్పకుండా నేను బడికి వెళ్ళాలి, అక్కడే నాకు ఎక్కువ కంఫర్ట్ ఉంది అనేటువంటిది క్రియేట్ చేయాలి టీచర్లు అని చెప్తున్నారు. 4వ ప్రశ్న రామాదేవి గారు అడిగినది, చదువు పట్ల నిర్లక్ష్యం, సోమరితనం, తర్వాత గురువు పట్ల గౌరవము లేకపోవడము, ఇవి కూడా ఉన్నాయి. అంటే నెగ్లిజెన్స్ ఆర్ ఇండిఫరెన్స్, నిర్లక్ష్యం అంటే ఇండిఫరెన్స్ టువర్డ్స్ ఎడ్యుకేషను. తర్వాత సోమరితనం, లిథర్జిక్, లేజినెస్. తర్వాత 3వది గురువు పట్ల గౌరవము, రెస్పెక్ట్ టువర్డ్స్ టీచర్. దే ఆర్ గోయింగ్ డౌన్. ఇవి ఎలా దీన్ని అధిగమించడము, ఏమన్నా పరిష్కారాలు ఉన్నాయా? అమెరికాలో ఎలా చేస్తారు ఈ విషయాల లోపల? ఇది యూనివర్సల్ ప్రాబ్లం. Not just United States, not just India, every country in the world has students that are lazy, they don't want to study, they don't care, that disrespect. This is a universal problem. And to be honest, why should they care, right? We know why they should care. We know that education is important. Kani, a lot of times what we teach has no relevance to their life. Why do I need to know quadratic functions? Tani value enti? Na life, like there's no value to my life, right? And so andukosam manam cheppale. We have to not cheppale, manam chupiyale. Ella, how does this relate to your life and your interests? So, for example, when I teach exponential functions, I don't just tell. I show them so they find data, things that they are interested in, and they apply it to the exponential function. So I have them they choose, right? Whatever they're interested in, they choose how they want to apply it. So I have, last year I had a boy who's very interested in basketball. He looked at data on like how good a basketball player is and used that to build an exponential model, right? So he's applying the content from the class to something he's interested in. Or, I had a girl who was looking at the population of polar bears because they're going extinct. So she wants to see
the exponential decay of the population. Right. So a lot of times the content we teach them has no relation to their life. Correct. And so we have to show them. Yeah. And then if you do that, they won't be lazy. They won't have a problem working hard because now it matters to them. They'll also respect the teacher. Well, they're going to respect you if you have a relation. Nobody Right. disrespects somebody they have a relationship with. Mhm. So this is very important. Respect is both ways. You cannot demand respect as the only adult. Just because you're the grown-up doesn't mean Right. you should respect me. We also need to show respect and kindness, prema towards our students. And unless we do that, we cannot demand respect. We cannot say you need to respect me because I'm an adult. That's mana pillaki, that doesn't make sense. It doesn't make sense to us. I'm not going to respect you unless, I mean, you have because you're my dad, but otherwise. Right, right, right. That makes sense. అయితే నువ్వు చెప్పేది ఏంటంటే పిల్లలకు టీచర్లు చెప్పేటప్పుడు నేర్పేటప్పుడు ఒక ప్రాక్టికల్ దాన్ని చూపించాలి. ఒక వైశాల్యము అని అంటే మీ ఇంట్లో కూడా పొలం ఉందనుకోండి, ఆ పొలము రెక్టాంగులర్ షేప్లో ఉందనుకోండి. పొలం రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది కదా, మనకు ఇలాగ దట్టాలు వస్తారు కదా, రెక్టాంగులర్ షేప్లో ఉంది. దాని మనకు ఏరియా వైశాల్యం కావాలి, ఎందుకంటే దాని మీద మందు చల్లాలి, ఫర్టిలైజర్ వేయాలి. దీని కొరకు ఆ ఏరియా కావాలి కదా మనకు. నాకు అందుకొరకు ఇగో ఇది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఇగో A times B. A అనేది పొడవు, B అనేది వెడల్పు. ఇది మనం తెలుసుకుంటే మీకు ఎంత దానిలో ఫర్టిలైజర్ వేయచ్చు. ఒక 10 ఎకరాల పొలం ఉంటే దానిలో ఎంతమంది కూలీలు కావాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఇదంతా చెప్పకూడదు. Just tell them enough. ఆ తర్వాత have them go do it. Do it. వాళ్ళ ఇంటికి వెళ్ళి yes. And then ఆ తర్వాత ask them why ఈ importance ఎందుకు, ఈ assignment ఎందుకు ఇచ్చాను. They need to think, they need to connect. మేము ఎప్పుడు చెప్తే they're not listening. ఆ కనెక్షన్ లేదు, right? We have to have them. They need to understand. They need to connect on their own. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. నాకు చాలా గుర్తు. నేను కూడా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇండియా లోపల, చిన్నప్పుడే కాదు, అంటిల్ అమెరికా వచ్చినంత వరకు కూడా అక్కడ ఏంటంటే మనము ఈ ప్రాక్టికల్ చెప్పరు అక్కడ. ఇప్పుడు పర్యటన ఏదో ప్రశ్నలు ఇస్తారో, ఇది కమాన్ ఇక ఇది వేయాలి, ఇది ఫార్ములా ఇది చేయండి, ఇంటికి వండి, ఇది ఇలా పరీక్ష ఉంటుంది, మీరు సాల్వ్ చేయాలి, మీకు మార్కులు ఇస్తాం. అలా కాకుండా ప్రాక్టికల్ లైఫ్లో అప్లికబిలిటీ ఏమిటి అని చెప్పేసి మనం చూపిస్తే వాళ్ళకు. ఇక్కడ కూడా అలా చెప్పరు, నేను చెప్తా, కానీ ఇక్కడ కూడా ఇండియాలో తీరే చెప్పడము. పర్యటన అనొచ్చండి. క్షేత్ర పర్యటన, ఫీల్డ్ ట్రిప్. చాలా పేపర్ వర్క్. In order to do, you have to do so much paperwork field trip. అంటే ఇప్పుడు వారు అడిగిన ఏంటంటే ఈ ఫీల్డ్ ట్రిప్స్ కూడా ఒక సొల్యూషన్. పిల్లలకు వాళ్ళకు నాలెడ్జ్ వస్తుంది. మనం ఫీల్డ్ ట్రిప్ లోపల తీసుకెళ్ళి వాళ్ళకు పొలాలు, తోటలు ఇవి చూపించి, నువ్వు గుర్తుందా మన క్లాసులు మనం చదువుకున్నాం ఇది అని చెప్పేసి మనం ఆ విధంగా మనం take them and collect samples. Collect samples from the soil. Right. Track different minerals. And then you can collect your own data and then you can analyze it. Or if you teach English, go and take them somewhere and say just right. I'm not going to tell you how or what. Just write what feels good to you. Right. తర్వాత రమాదేవి గారు 5వ ప్రశ్న,
మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం అంటే డ్రగ్స్, సిగరెట్స్, ఆల్కహాల్ ఇలాంటివి చెడు అలవాట్లు. తర్వాత మీడియా చాలా పెద్ద సమస్య, ప్రపంచానికి వచ్చిన సమస్య. మితిమీరిన స్వేచ్ఛ అంటే టూ మచ్ ఫ్రీడమ్. చిల్డ్రన్ అది గారాబం కావచ్చు, మోహం కావచ్చు, ఏదైనా కావచ్చు. మోహం అంటే ఎక్సెసివ్ అటాచ్మెంట్, ఎక్సెసివ్ లవ్, టూ మచ్. From their parents. From the parents, when they Spoiled. too much spoiled. There you go, spoiled. ఇన్ని సమస్యలు ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ కనిపిస్తాయి. We see more of these issues in government schools. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో కూడా they have to pay a lot of donation. They hold extra classes. Teachers put extra effort to teach, to make students learn and all that. That way they score high on the exams and they get the name, fame. They can increase the fee also next time. I promise the same thing is happening in private schools. Okay. The drugs problem. Oh, okay. It is a universal problem. It is happening in public schools, private schools, doesn't matter. So drugs అనేది ఒక poverty సంబంధించింది కాదు. And private schools, they're doing more expensive. That's the only difference. It's different drugs. అంటే గవర్నమెంట్ స్కూల్లో వాడు బీడీలు తాగితే అక్కడ వాడు సిగరెట్ తాగుతారు. Yes, this is so. Initially, I taught at an urban school, and now I teach suburban. ఇంతకు ముందు క్వశ్చన్ లో మీరు ఒకటి చెప్పారు, కొంచెం వాళ్ళ మీద అఫెక్షన్ ఇది ఎక్కువ చూపించాలి, పిల్లల్ని మనం బాగా దగ్గర తీయాలి, కొంతమంది నెగ్లెక్టెడ్ చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళకి ఎలా టీచ్ చేస్తారు అన్నప్పుడు చెప్పారు కదా. ఇన్ కేంద్రీయ విద్యాలయ నంబర్ 1 ఉప్పల్, ఇట్ ఈస్ ఏ 3000 చిల్డ్రన్ స్కూల్, వెరీ బిగ్ స్కూల్. రోజు వాళ్ళది ఏదో ఒకటి పోగొట్టుకుంటారు, అంటే స్వెటర్ కానీ లేకపోతే టిఫిన్ బాక్స్ కానీ లేదా డబ్బులు కానీ పడిపోతుంటాయి. దే యూస్ టు బ్రింగ్ అండ్ దే యూస్ టు గివ్ ఇట్ టు మీ, ఎందుకంటే ఐ వాజ్ ఇన్ ద డిసిప్లిన్ కమిటీకి ఇస్తారు, మేము అక్కడ ఒక డెస్క్ పెట్టేవాళ్ళం. ఎందుకంటే టు కలెక్ట్ ఇట్ బ్యాక్ దే గెట్ షై. అయ్యో నేను పోగొట్టుకున్నానంటే టీచర్ తిడతాడేమో, దగ్గరికి రారు. అందుకని ఆ డెస్క్ మీద పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ యూస్ టు అనౌన్స్ లాస్ట్ ప్రాపర్టీ అని చెప్పి చూపించేసి అక్కడ పెట్టేది. నెక్స్ట్ డే వాళ్ళు వచ్చేసి ఫ్రీగా తీసుకుపోయేవాళ్ళు. అయితే ఈ డబ్బులు మాత్రం తీసుకుపోరు వాళ్ళు, పాపం తెచ్చి పిల్లలు తెచ్చి నాకు ఇస్తారు, సార్ ఐ ఫౌండ్ దిస్ 50 రూపీస్ 100 రూపీస్ అని. అవి దగ్గర పెట్టుకొని అది ఒక ఫండ్ పెట్టాను, 3 పిల్లలతో కమిటీ పెట్టేసి. ఎవరైనా గ్రౌండ్ లో భోంచేస్తూ బాక్స్ పొరపాటున పడేసుకుంటారు, పాపం మొత్తం అన్నం అంతా కింద పడిపోతుంది, రొట్టె పడిపోతుంది, దే కాంట్ ఈట్ దట్ డే. సమ్ టైమ్స్ వాళ్ళ పేరెంట్స్ ప్రిపేర్ చేయరు, వాళ్ళు ఎంటీ స్టమక్ తోటే వస్తారు, దే కాంట్ లెర్న్ ఎనీథింగ్ ఎట్ దట్ టైం. ఆ సిచ్యువేషన్ అలా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళందరికీ మా పిల్లలు వెళ్ళేసి ఈ ఫండ్లోంచి వాళ్ళకి ఆ రోజు టిఫిన్ కానీ అది కానీ స్కూల్ క్యాంటీన్ నుంచి ఇప్పించేవాళ్ళం, బిస్కెట్ ప్యాకెట్ కానీ అలాంటివి. సో ఐ గాట్ ఎ వెరీ గుడ్ నేమ్ విత్ దట్, అండ్ ప్రిన్సిపల్స్ ఆల్సో దే యూస్ టు అప్రిషియేట్. ఇట్స్ ఏ వండర్ఫుల్ కమిటీ అండ్ చిల్డ్రన్ ఆర్ నో వన్ ఈజ్ సిట్టింగ్ విత్ ఎంటీ స్టమక్. ఏదో ఒకటి వాళ్ళు పాపం పొరపాటున పడేసుకుంటారు, చిన్న పిల్లలు, వాళ్ళకి తెలియదు, కుక్క వస్తుంది పరిగెత్తారు, పడేసుకుంటారు. ఇలాంటి వాళ్ళు ఇంకా మళ్ళీ అడగడానికి భయపడతారు. సో వాళ్ళకు ఫ్రీగా ఒక డెస్క్ ఇచ్చేసి ఆ చిల్డ్రన్ దగ్గరికి వచ్చి వాళ్ళు డబ్బులు తీసుకొని పోయి, అంటే మిస్యూజ్ చేయకుండా జెన్యూన్ అయితే వాళ్ళు వెళ్ళేసి ఆ క్యాంటీన్లో తినేవాళ్ళు. అట్లా కూడా ఒకటి స్టార్ట్ చేశాము. ఇట్ గేవ్ మీ ఎ వెరీ గుడ్ నేమ్ అండ్ ఫేమ్. థ్యాంక్ యూ. That's excellent. And we have a big issue like that. A lot of students can't afford lunch, and so in a lot of government schools in America is 100% free lunch for all students. 100%. 100%. Lunch to all students. All depending on the poverty level of the school. Oh, okay. So my last school, 100% everybody got free lunch. Oh. Mm-hmm. Yeah, because it was a very urban school, so a lot of poverty. And great. And as 100%, everybody was. Yeah. రమ గారు చాలా థ్యాంక్స్ అండి. మీరు ప్రశ్నలు, మీకు ఎన్నో పనులు ఉన్నా కానీ, మీ ఇంట్లో కూడా కార్యక్రమం ఉన్నా కానీ సమయం తీసుకొని ఈ ప్రశ్నలు మాకు అందించారు. ఈరోజు వచ్చారు సభకు, చాలా ధన్యవాదాలండి. తరువాత ధన్యవాదాలు గురువు గారు, ధన్యవాదాలండి. అమ్మాయి చక్కగా సమాధానం చెప్పింది అన్ని సమస్యలకు. థ్యాంక్ యూ సో మచ్. గురువు గారు నమస్కారం. నా ప్రశ్నలు చాట్ లో పెట్టాను, చూడరా? చూస్తానండి. ఇక్కడ మరికొన్ని క్వశ్చన్ పంపించారు, అవి అయిన తర్వాత మీది చూస్తున్నాను. ఇక్కడ
పెట్టారు కదా. ఇక్కడ ప్రశ్న ఏంటంటే రంగి సత్యనారాయణ గారు అడుగుతున్నారు ప్రశ్న. ఈరోజు మనకు వచ్చినటువంటి యొక్క చీఫ్ గెస్ట్ గారు. క్వశ్చన్: ఇన్ ఇండియా, in our high schools, 8th to 10th, children have weekly 1 period extra for music. That's great. Yoga, Wow. library, art, craft, computer science. Wow. One period for all these ones. They alternate, I think. In addition to that, they have 2 periods extra for physical education. Wow. Apart from core subjects like science, math కాకుండా అవి కాకుండా PE ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంది. అది 2 పర్ వీక్లీ. ఒకటేమో యోగాకు అలాంటి వాటికి పెడతారు, మ్యూజిక్ పెడతారు. 1 day yoga, 1 day physical this yoga, music, art, like that. డైలీ వన్ లేదండి, వీక్లీ 1. వీక్లీ వన్. Yeah. అయితే అమెరికా లోపల here in the US, what are such curricular activities, extracurricular activities for the development of children's growth physically, morally and psychologically? Wow. In అమెరికా లోపల ఇలాంటివి ఉన్నాయా ఏమిటి? ఎందుకంటే పిల్లల యొక్క వికాసానికి, మానసిక వికాసానికి, ఓవరాల్ డెవలప్మెంట్ ఫిజికల్లో కూడా ఆరోగ్యం భాగ్యం కదా. ఆరోగ్యం కూడా మెయింటైన్ చేయాలి పిల్లలు. ఆరోగ్యంగా చిన్నప్పుడు ఉంటేనే కదా వాళ్ళు పెద్దనాటికి కూడా ఆరోగ్యంగా. అందుకొరకు దే డూ దట్ ఇన్ అమెరికా. హౌ డు వి డూ దిస్? చాలా మంచి ప్రశ్న అడిగారు. This is what grades do they have then? 8th to 10th. Wow, that's great. I wish that America cared as much about children's physical, moral, psychological growth. I think American schools would be better off if we also did something like this. Hats off. Yeah. Hats off to Indian. Yeah. We schools. have, they have to take physical education. They have the option. So they have 8 classes. So within the 8, they'll have math, science, English, maybe a language. Then they can take electives. They're called electives. So they can take other classes, like they can take chorus, band, so they can be singing or playing instrument. But they don't have anything like that built into the schedule required. And a lot of my students, they don't have, and they only have studies. That's it. They just have classes. Very, very rigorous workload. And what we find a lot with our students in America, they have a lot of psychological problems. They have anxiety, they have depression. They're very, very stressed out. And if there was an importance, like you all have in India, on that psychological development, that would probably fix a lot of our problems. అమెరికా లోపల ఇలా ఆ సమస్య ఇక్కడ విద్యా వ్యవస్థ లోపల ఇలాంటి ఇండియాలో ఉన్నటువంటి ఒక ప్రోగ్రామ్స్ అమెరికా లోపల లేవు. పెడితే బాగుంటుంది. ఇక్కడ పిల్లలకు సమస్యలు ఉన్నాయి. ఈ స్ట్రెస్గా ఫీల్ కావడము, ఇలాంటివి యాంగ్జైటీ అంటే ఉద్రేకము, ఇలాంటివి ఇక్కడ ఉన్నాయి. ఈ యోగా తర్వాత మ్యూజిక్ ఇలాంటివి కంపల్సరీ చేస్తే అవి తగ్గుతాయి, ఆ సమస్యలు తగ్గుతాయి. అమెరికాలో తీసుకువస్తే బాగుంటుంది అంటున్నారు. చాలా చాలా మంచి ప్రశ్న. మేము పనిచేసిన స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో కూడా వీక్లీ వన్స్ సాటర్డే ఆఫ్టర్నూన్ సెషన్ బాల విజ్ఞాన వినోదిని అని ఒక కార్యక్రమం కండక్ట్ చేసేవాళ్ళం అండి. పిల్లలకి ఎవరెవరికి ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ ఆ రోజు స్టేజ్ మీదకి రావాలి. కంపల్సరీ ఆ రోజు ఫుల్ స్ట్రెంత్ వచ్చేది పిల్లలు. వాడు ఒక చిన్న కొటేషన్ చెప్పినా సరే దానికి అప్రిషియేషన్,
సమయానుకూలంగా దానికి గిఫ్ట్ లాగా చిన్న ఆ గిఫ్ట్ కూడా బుక్సే ఇచ్చేవాళ్ళు మాకు స్కూల్లో పిల్లలకి. బుక్స్ చదివించాలి, ఎక్కువ శాతం బుక్స్ పిల్లలు చదవాలి అన్న కాన్సెప్ట్ తో గుడ్ చిన్న చిన్న దేశ నాయకుల యొక్క చరిత్రలు, జీవిత చరిత్రలు గాని, చిన్న చిన్న కథలు గాని అట్లాంటి బుక్స్ ఇచ్చేవాళ్ళు పిల్లలకి. అందులోని కథను చదివి వాడు నెక్స్ట్ వీక్ ఆ కథను స్టేజ్ మీద పెర్ఫామ్ చేసేవాడు. గుడ్ పిల్లలకి చిన్న చిన్న స్కిట్స్, ఆ స్కిట్ కూడా వాళ్ళకి లెసన్ లో ఉన్న దాన్ని తీసుకొని వాళ్ళకే క్యారెక్టరైజేషన్ ఇచ్చి, ఎవరి పెన్ను పేపర్ వాళ్ళు తెచ్చుకోవాలి, నేను డైలాగ్ చెప్తా, మీరు రాసుకోవాలి, పెర్ఫామ్ చేయాలి. నేను అట్లా ప్రిపేర్ చేసేదాన్ని. గుడ్ చాలా నన్ను మంచి ఐడియా. కోఆర్డినేటర్ గా పెట్టారు నన్ను ఆ ప్రోగ్రామ్ కి. గుడ్ నేను అట్లా చేసేదాన్ని. బుధవారం నుండి మొదలైతే శనివారం వరకు నాకు ఆ పని, నేను చెప్పే సబ్జెక్ట్ తో పాటుగా. మాధవి గారు మీరు గురువు గారు చెప్పారు, మీరు పంపించినటువంటి యొక్క ప్రశ్నలే నెక్స్ట్. ఓకే, ఫైన్. ఎక్సలెంట్ కంటిన్యూవేషన్, అలాగే ఉండండి స్క్రీన్ మీద. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ను గవర్నమెంట్ స్కూల్స్ లో నో బ్యాగ్ డే గా పెడుతున్నారు. ఎవ్రీ థర్డ్ సాటర్డే నో బ్యాగ్ డే అని పెట్టి ఆఫ్టర్నూన్ లో ఇంటర్వెల్ తర్వాత పిల్లలకు వాళ్ళకు వచ్చిన యాక్టివిటీని చేయాలి. ఇట్లా అంటే ఆ రోజు బ్యాగ్ తెచ్చుకోవద్దు పిల్లలు. నో బ్యాగ్ డే అని ప్రోగ్రామ్ పెట్టారు. చాలా బాగుంది. అది కూడా ఒక పరిష్కారం. ఇప్పుడు మాధవి శ్రీనివాస్ గారు, లాస్ట్ నేమ్ నెల్లుట్ల, వన్ ఆఫ్ మై బెస్ట్ స్టూడెంట్స్. పద్య రచన. Doesn't it feel so good? బెస్ట్ స్టూడెంట్ అనడం ఎక్కిరించినట్లుగానే ఉందండి. ఇప్పుడు ఇది 3వ సారి మీ పద్య కార్యశాలలో చేరడము. నాకైతే గిల్టీగానే ఉంది. అది ఎలాగంటే అది పట్టుదల, యువర్ నాట్ క్విటింగ్. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, అడ్డంకులు ఎన్ని వచ్చినా కానీ ఏం పర్వాలేదు అని చెప్పేసి మీరు వస్తున్నారు చూడండి. అది మీ గొప్పతనము, పట్టుదల, సాధించాలి. మహమ్మద్ గజనీ గోరు ఎన్నిసార్లు వాళ్ళు దండెత్తారండి ఇండియా మీద. చూడండి, మనకేమీ పర్వాలేదు, సాధిస్తాను అనేటువంటిది మీరు చేస్తున్నారు. అయినటువంటి ప్రశ్న ఏంటంటే, go ahead. The way you just highlighted your students, this is something that all teachers need to do. Whoa. Every teacher needs to highlight. Every time, manam always praise cheyale mana students. Ilagane we have to do it. Chudu like enta happy ga undi. Ala cheste right alage cheyale. Chala happy ga untadi madam. I'm so happy for that. Yeah, please take it as a కొన్ని సందర్భాల్లో పేపర్ లో కూడా వచ్చేదండి. పేపర్ వాళ్ళు కూడా వచ్చి తీసుకొని వెళ్ళేవాళ్ళు. నేను గవర్నమెంట్ స్కూల్లో చేసేదండి. ఇలా అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఉన్న ఈ ప్రశ్న తర్వాతనండి చాట్ లో కొందరు అడిగారు, అవి కూడా చూద్దాం మనము. ఇవి ఇంకా ఉన్నాయి కాబట్టి మనం గబగబా ఒక 30 నిమిషాల లోపల మనం ఫినిష్ చేద్దామండి. ఇప్పుడు ఉన్న మాధవి గారు అడిగినటువంటి ప్రశ్న, ఇప్పుడు విద్యా వ్యవస్థలో అంటే ఎడ్యుకేషనల్ సిస్టంలో మార్కులు, ర్యాంకులు, ప్రథమ స్థానము అవే కావాలి అన్నట్టుగా కనిపిస్తుంది. విద్యా వ్యవస్థలు అలాగే ఉన్నాయి, అవి కూడా అలాగే ఉన్నాయి. ఏంటంటే నా స్టూడెంట్స్కు ఎంతమందికి హై స్కోర్ వచ్చింది అదే కావాలి. దట్ వే దే కెన్ రిక్రూట్ మోర్ బికాజ్ ప్రైవేట్ దే గెట్ మనీ, రైట్? విద్యార్థుల మానసిక పరిస్థితిని, వారి యొక్క శక్తిని అంచనా వేయకుండా ఇబ్బంది పడుతున్నారు. So one people that don't score as high feel bad. They are not విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితి, చిల్డ్రన్స్ లెవెల్, their maturity level, without considering it, okay, they are doing these things. They are saying marks are important, pushing because they got getting engineering, medicine, దేనికో వెళ్ళాలి, దానికే వెళ్ళాలి అని వాళ్ళకు అది ఇన్ని పుస్తకాలు వాళ్ళ బ్యాగ్లో ఉంటాయి. వాళ్ళు బాగా ప్రెషర్ చేస్తారు పిల్లలను. అది తట్టుకోలేక
అది తట్టుకోలేక పిల్లలు అసలు చదువు మీద మనసు పెట్టకపోవడము లేదా డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్యలు అంటే Oh సూసైడ్ my gosh. కూడా ఆత్మహత్యలకు కూడా దారి తీయడం జరుగుతుంది. బికాజ్ అక్కడికి ఇంటికి పోతే వాళ్ళు పేరెంట్స్ వాళ్ళు రుద్దుతున్నారు, వాళ్ళు చదువు 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 అని. అక్కడ స్కూల్కి పోతే అక్కడ వాళ్ళు అలాగే చేస్తున్నారు. ఈ మధ్యన పిల్లలు దే ఆర్ గెటింగ్ క్రష్డ్. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? హౌ ఫార్ దిస్ ఈస్ కరెక్ట్? యాజమాన్యాలకు అంటే మేనేజ్మెంట్కు కానీ తల్లిదండ్రులకు కానీ వీరి ఎంతవరకు ఇది సమంజసము? We have the same problem in America. Americano ilane untadi. In my class, in pre-calculus, I have students that are pushed and pushed, and they maybe didn't even pass algebra 2, and now they're in pre-calculus, and they feel discouraged, they feel sad, they feel, what am I doing here? And they go home and they have so much pressure from their parents. They have to get into a good college. It's very disheartening. It makes me feel very sad. Yeah. So here's my mission, like my goal. I want every child that walks into my classroom. It doesn't matter who lives at home. It doesn't matter how you did in math. I want you to know, I believe you can do this. And even if the bar is here and you're here, even if you get one problem right, I'm going to praise you. I'm going to make you feel so happy, so good. Eppadiki nenu encouraging undale. Always, teachers have to be encouraging. Even if, out of 20 marks, they get 2 marks. Good job. +2. Because you know what? +2, that's better than -18. +2 makes them feel good, right? So even if they're being pushed too hard, they're not going to feel that in their heart. They feel like they belong. They feel this is the right place, and my teacher believes in me. And if my teacher believes in me, then I believe in me. And I don't have to get an A. Getting an A is not important. It's A, it's 100 marks. 100 marks is not, that is not always, doesn't have to always be the goal. It's okay if you don't. Right. And chala sarla, like our kids don't hear that. They don't hear that. ఏంటంటే ఇండియా లోపల మాధవి గారు మరి పాయింట్ ఏంటంటే ముఖ్యమైన పాయింట్ నువ్వు చాలా అడ్రస్ చేశావు. అదేంటంటే వాళ్ళకు ఈ కార్పొరేట్ స్కూల్స్ లోపల ప్రైవేట్ స్కూల్స్ లోపల వాళ్ళకు డబ్బులు కావాలి. దే చార్జ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ అడ్మిషన్. Admission fees is extremely high. It's in lakhs and crores in some top schools, top private schools. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మార్కులు ర్యాంకులు అదే కావాలి. My school is the same. సేమ్ థింగ్ అన్నమాట. ఇంకొక ప్రశ్న, తెలిసి తెలియని వయసులో దట్స్ ఇన్నోసెంట్ ఏజ్ లోపల అడాలసెన్స్, తెలిసి తెలియని వయసులో పిల్లలు టీచర్లు పెట్టే ప్రలోభాలకు లొంగిపోయి మార్కులు వేస్తామని లేదా ఫెయిల్ చేస్తామని బెదిరించి వేధింపులకు గురి చేస్తున్నారు. దే ఆర్ టార్చరింగ్ ద స్టూడెంట్స్ సేయింగ్ దట్, hey, if you listen to me, I'll give you a lot of marks. If you don't listen to me, I'll fail you. ఇది ఇప్పటికీ మనం టీవీలో వార్తల్లో చూస్తున్నాం. ఇట్స్ కమింగ్ ఇన్ ద టీవీ. దీన్ని అరికట్టే మార్గం ఉందా? దీని గురించి చెప్పండి అని. How do one thing is bringing the legal system, I think, bringing the legal system by parents. If the ఒకవేళ స్కూలు వాళ్ళను ప్రెషర్ చేస్తుంటే, మానసిక ఈ డిప్రెషన్కు దానికి గురి చేస్తుంటే, పేరెంట్స్ కోర్టుకు వెళ్ళాలి, కోర్టుకు ఈడవాలి వాళ్ళను.
ఎవరిని ఆ ప్రైవేట్ స్కూల్ వాళ్ళని ఇలా చేస్తున్నారని చెప్పేసి. అప్పుడేంటంటే వాళ్ళకి బుద్ధి వస్తుంది. అది నా ఉద్దేశం. ఇక్కడ అమెరికాలో అయితే దే సూ. It's hard though, because a lot of times the parents don't know. They don't know. Because kids are too scared. They're scared at school. They won't go home and Right. tell their parents. Grades should never reflect behavior. Grades should Right. always reflect your Right. academic ప్రైవేట్ స్కూల్లో understanding. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొందరు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ మీ పర్ఫార్మెన్స్ కూడా పిల్లలకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎంతమంది మీ దగ్గర నుంచి మీ పర్యవేక్షణ లోపల అంటే అండర్ యువర్ సూపర్విజన్, అండర్ యువర్ టీచింగ్ గాట్ హై మార్క్స్, హై ర్యాంక్స్ అని మీరు కూడా యాజమాన్యానికి మీరు చూపించాలి. చూపిస్తేనే అప్పుడు మీకు ప్రమోషన్లు, జీతాలు ఎక్కువ రావడము, జాబ్ ఉండడము అవ్వాలంటూ ఉంటాయి కదా. సో టీచర్స్ ఆర్ ఆల్సో అండర్ ప్రెషర్ ఇన్ దిస్ సిచ్యువేషన్. దీనికి ఎలాగంటే ఆ వ్యవస్థకే మార్పు రావాలి. Oh, I see what you're saying. వ్యవస్థకే మార్పు రావాలి. ఇక్కడ అటు పేరెంట్స్, ఇటువైపు స్కూల్స్, అటువైపు టీచర్లు. So what should అందరూ కూడా teachers do when they're under pressure to create results? Is that what the question? Is that the question? Yeah, what can teachers do if they are under pressure like this? Teachers should take the school to court. వాళ్ళ మీద దావా వేయాలి, కంప్లైంట్ చేయాలి అధికారులకు, వేరే జాబ్ చూసుకోవాలి. Or become an administrator. Teachers should go get a degree and run the school. You be a leader. As teachers, nobody understands our students, the school. Nobody understands like teachers do. Right. So we should be running the school. Become a leader in your school. Become a school leader. And be at the meetings and give your input. There we go. Make sure that your voice is heard, because you know what is best for your students. And you can also be a leader. I am a leader in my department. I'm the leader of the math department. And I am in all the leadership meetings. I give all of my input. And when my teachers need something, they come to me. And I always voice the concerns to the leadership. You can make a difference as a teacher. And it's very important that you do. Yes. ఇక్కడ అడుగుతున్నారు. చాలా ధన్యవాదాలండి మాధవి గారు. చాలా మంచి మంచి ప్రశ్నలు అడిగారు మీరు. Did they answer your question? చాలా చక్కటి సమాధానాలను కూడా అందించారండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఏమైనా చేసుకోండి, పిల్లల్ని ఏమి అనద్దు. ఫస్ట్ కండిషన్, ఎటు పెట్టి వాడికి మార్క్స్ రావాలి, మనం అవుట్పుట్ ఇవ్వాలి. ఇది ఎట్లా సాధ్యం సార్ చెప్పండి? రైట్. అవుట్పుట్ రావాలి. విద్యార్థిని ఏమి అనద్దు. వాడు స్కూల్కి రాకపోయినా ఏమనద్దు, వాడు ఇర్రెగ్యులర్ గా ఉన్నా ఏమనద్దు, వాడు ఇంకేదైనా చేయకూడని పనులు చేసినా ఏమనకూడదు. ఎట్టి పరిస్థితిలో పిల్లల్ని ఏమనద్దు, అవుట్పుట్ రావాలి. ఏమన్నా అంటే పేరెంట్ ని, టీచర్ ని నిలబెట్టి మేనేజ్మెంట్ బయటపడుతున్నారు. అందుకే ఎట్లా ఓవర్కమ్ చేయాలి చెప్పండి. నాకు ఇలా ప్రెషర్ కూడా ఉంది, నా స్కూల్లో ఇలానే ఉంది. అందుకే teachers are leaving. అందుకే teachers are quitting. And that's why అందుకే we need to become leaders. We need to be leaders in the school. Because otherwise it will not change. మనమే లీడర్స్ అయ్యి ఆ స్కూల్ లోపల మన వాయిస్ను, మన ఉద్దేశాన్ని మనము ప్రకటించేటట్టుగా చేసుకోవాలి. అంటే మీటింగ్ లోపల పార్టిసిపేట్ కావడము. ఇక్కడ అమెరికాలో అయితే పేరెంట్స్ మీటింగ్ అని ఉంటుంది కదా, పేరెంట్స్ టీచర్ కాన్ఫరెన్స్. PTA committee will be there everywhere. ఆ కమిటీ ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నది గురువు గారు, ఇండియా మీటింగ్ ఉన్నది ఇప్పుడు. ఇక్కడ కూడా ఆ సిస్టమ్ ఉంది ఇప్పుడు. అదే మన ఉద్దేశాన్ని అక్కడ మనం వ్యక్తపరచడము, నిస్సంకోచంగా, భయపడకుండా. భయపడతారు పేరెంట్స్, ఎక్కడ మా పిల్లలను తీసివేస్తారో ఈ బల్లోంచి భయపడకుండా చేయాలి.
ఇక్కడ ఇంకా ఉన్నాయి ఇక్కడ Our ప్రశ్నలు. parent connection చాలా important. Right. చాలా important. కానీ అది establish చేయాలి అంటే you have to first call for something good. So ఎప్పటికీ when your student does a good thing, call the parents and tell the parents, and then you will have a good connection with the parents so that if something bad happens, they're going to listen. They will listen to you. ఒక ప్రశ్న ఇక్కడ. ధన్యవాదాలండి మాధవి గారు. ధన్యవాదాలండి గురువు గారు, మీకు కూడా. తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ. యామిని కృష్ణ ప్రియ ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నారు కదండి యామిని గారు, ఇక్కడ మీరు యాడ్ చేస్తున్నాను స్పాట్ లైట్లో. మీరే అడగండి, ప్రశ్న అడగండి. మీరు మ్యూట్లో ఉన్నారు. Namaste, madam. In India, government school teachers, I am working as a government teacher, but mostly of our children, government teachers' children, will study in corporate schools or private schools. That's the main problem in our education system in India. మా పిల్లలు అక్కడ చదవటం వలన గవర్నమెంట్ స్కూల్స్ అంటే కనుక ఒక రకమైన నెగ్లిజెన్సీ, ఒక రకమైన అపోహ కలుగుతుంది. అమెరికాలో కూడా అలాగే ఉంటుంది. అంటే మెయిన్ అక్కడ చదివించడానికి మెయిన్ కారణం ఏంటంటే వీఆర్ ఆల్సో అట్రాక్టెడ్ టు ఐఐటి మెడికల్ ఫౌండేషన్. యాక్చువల్లీ దోస్ హూ ఆర్ స్టడీడ్ ఇన్ కార్పొరేట్ స్కూల్స్, దోస్ హూ ఆర్ IIT foundation and medical foundation, they will got only seats in higher education. So it is the main reason. There is a lot of difference between government schools and corporate schools. It becomes a business transaction, business education change, business. So how can we overcome all these problems? It's so hard because it's the system. It's not the schools, it's the system. That's system. Yeah. There's something they're trying to do in America. They're trying to privatize education. Same way that you're talking about. The only thing that we can do working in government schools is support our students. When they have scholarships, things like that they can still apply to the higher level schools. Are they still able to do that? Can they still apply to higher level schools? The government schools, they're able to apply, they're just not getting accepted. No. In India, they can whether they can go to private school or a government school, doesn't matter. They can apply for the same colleges, Right. same universities. But they're not getting Same entrance test is same, both students is same. They face the same entrance test, same difficulty level. The thing is, those who go to private schools in India, there is a belief. Okay, I don't think it is true 100%, but those who go to private schools, they score high. అనేది ఒకటి ఉంది. See, there is something like that. So the parents are forced to send the kids to, and moreover, is a prestige question also. It became, that's what Prestige issue also. Status symbol. Kids are going to private school. Oh, your kid going to government school. Oh, yeah. Our children are also go to private schools. But that is there. See, government teachers' children, they go to private school. Right. They go to private schools. There's and the economic situation gurinchi they go to. So in America, people who want their children to go to good schools, they will buy homes in areas that will go into a good public schools, and they won't buy homes in areas that go into urban schools. ఇక్కడ అమెరికాలో నుండి గవర్నమెంట్ స్కూల్స్ లోపలే ఒక
ప్రత్యేకంగా ఒకటి ఉంటుంది. ఒకే స్కూల్ లోపల గిఫ్టెడ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఓకే, అదే గవర్నమెంట్స్లో గిఫ్టెడ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. అది ఎవరైతే ఈ మామూలు దీని లోపల రెగ్యులర్ క్లాసుల లోపల ఎక్సెల్ అవుతుంటారో వాళ్ళకు, ఫర్ ఎగ్జాంపుల్ కేనన్ మా మనవాడు ఈజ్ ఇన్ గిఫ్టెడ్ క్లాస్, అదే స్కూల్ కానీ గిఫ్టెడ్ క్లాస్లో ఉన్నాడు. అంటే వాళ్ళకు అడ్వాన్స్ లెవెల్ కోర్సెస్ చెప్తుంటారు అన్నట్టు. లెవెల్స్ ఆర్ డిఫరెంట్. సో అక్కడే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. సో ఇండియాలో కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ లోపలనే వాళ్ళు ఒక సెక్షన్ లాగా తయారు చేసి ఎవరైతే చాలా స్మార్ట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళను ఆ గిఫ్టెడ్ దానిలో కూడా యాడ్ చేయిస్తే ఎక్కడికి ఎందుకు పోతారో, ప్రైవేట్ స్కూల్స్కు పోరు. ఇది ఈ సమస్య ఏదైనా ప్రభుత్వం తీసుకోవాలి, తీసుకొని వాళ్ళు సవరించుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఉన్నా కానీ ప్రైవేట్ స్కూల్లో కూడా ఇలాగే వాళ్ళు గిఫ్టెడ్ సపరేట్ చేయాలి. చేస్తే ప్రైవేట్ స్కూల్స్ లో అదే ఫాలో అవుతారు సార్. ప్రైవేట్ స్కూల్లో దే హ్యావ్ 10 సెక్షన్స్, ఏబిసిడి, స్పార్క్, సూపర్ స్పార్క్, చైనా బ్యాచ్. అదే ద కరికులం ఆర్ ఆల్సో డిఫరెంట్ టు ఈచ్ సెక్షన్. ఓన్లీ ద స్టూడెంట్స్ గాట్ ద ఫస్ట్ సెక్షన్, దే గాట్ ఓన్లీ ర్యాంక్స్. అదర్వైజ్ దే ఆర్ ఆల్ నాట్. అసలు వాళ్ళకి మిగతా వాళ్ళకి అసలు కంటెంట్ కూడా ఎక్కదు అసలు. జస్ట్ ఫాస్ట్ ట్రాక్ సెక్షన్. గవర్నమెంట్ వాళ్ళు దే హ్యావ్ టు ఇంప్రూవ్ ది గవర్నమెంట్ స్కూల్స్ సిచ్యువేషన్. అది ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళు క్వాలిటీ ఎక్కువ చేయాలి. చేస్తే ఎందుకు వెళ్తారు ప్రైవేట్ స్కూల్స్కు? క్వాలిటీ బాగానే ఉంది కానీ సార్ గవర్నమెంట్ స్కూల్స్ లో లాస్ట్ ఇయర్ అవర్ సీఎం లాంచ్ అమ్మ ఒడి, నవ్ ప్రెజెంట్ సీఎం లాంచ్ తల్లికి వందనం. ఈ స్టూడెంట్ గివ్స్ 15,000 రూపీస్ పర్ అకాడమిక్ ఇయర్. వాళ్ళకి 15,000 రూపీస్ ఇస్తున్నారు స్కూల్కి వచ్చినందుకు. ఫ్రీ యూనిఫామ్, ఫ్రీ టెక్స్ట్ బుక్స్, షూ, బెల్ట్, బ్యాగ్. బట్ కానీ దెర్ ఈస్ నో వాల్యూ టు ఇట్. అసలు ఏమీ వాల్యూ లేదు అసలు. స్టూడెంట్స్ కూడా అసలు ఇంత ఫ్రీగా ట్యాబ్స్ కూడా ఇచ్చారు లాస్ట్ ఇయర్ 8th క్లాస్ వాళ్ళకి. అసలు వాళ్ళకి ఎటువంటి దాని మీద మినిమం కొంచెం వాల్యూ కానీ, ఇంత మనకి ఇంత క్వాలిటీ ఇస్తున్నారనే కానీ అన్ని ఫ్రీ చేసేసరికి పిల్లలకి అసలు భయం, ఒక రకమైన నెగ్లిజెన్సీ వచ్చేసింది సార్. అసలు అది సంస్థ లోపల రావాలి. తర్వాత సంస్థ ప్రాబ్లమ్సే ఇవన్నీ, వ్యవస్థ ప్రాబ్లమ్సే. దానికల్లా తర్వాత మన కాశోజల నాగేశ్వర శర్మ గారు ఏదో ప్రశ్న అడిగారు ఇక్కడ. మీరు చాట్ లోపల మీరు ఇక్కడ అడగండి. ఇక్కడ మీరు ఉన్నారు కనుక ప్రత్యక్షంగా అడిగేసేయండి. నమస్కారం అండి. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫేసింగ్ ద ఎడ్యుకేషనల్లీ students, parents and teachers, and what are the solutions regarding America, and also you are listened about India? Could you tell me? And one more question is, in India from childhood the parents mainly imposing an English medium even though they are illiterates. The students are in the situation neither they are understanding the English nor in the mother tongue. So the students analysis is going in vain. What is the solution for this? Thank you for the opportunity. So they probably are imposing the English medium so that they can go to America, probably, to have a job, I'm guessing. Is that probably why? That is one thing. The second thing is they can go to America, Canada, Australia, విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అది అపోహ మాత్రమే. దట్ ఈస్ నాట్ ట్రూ. Really? But from the question is from childhood, చిన్న వయసు నుంచి పిల్లలను వాళ్ళు ఇంగ్లీష్ మీడియం లోపల పెట్టేద్దామని చెప్పేసి పేరెంట్స్ పుష్ చేస్తున్నారు. అయితే ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంగ్లీషు లోపల చెప్పడము సబ్జెక్టులను, ఇంగ్లీషు రాని వాళ్ళు, అంటే ఇంగ్లీషు మాతృభాష కాని వాళ్ళు
ఇంగ్లీష్ రాని వాళ్ళు అనుకోవచ్చు కొంతవరకు, కొంతనే వస్తుంది, పూర్తిగా రాదు న్యాచురల్లీ. అంటే వాళ్ళకి మదర్ టంగ్ ఇంగ్లీష్ కాదు కదా. వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు చెప్పేటువంటి యొక్క లాంగ్వేజ్ ఇంగ్లీషు మీడియం, పిల్లలకు ఇంగ్లీషులుగా రాదు, వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు, సబ్జెక్ట్ను అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు వేరే కంట్రీస్లోనండి, మీరు ఇప్పుడు జపాన్ వెళ్తే జాపనీస్లో టీచ్ చేస్తారు, జర్మనీ వెళ్తే జర్మన్ లోపల టీచ్ చేస్తారు, మీరు పోర్చుగీస్ అక్కడ వెళ్తే మీకు పోర్చుగల్ వెళ్తే పోర్చుగీస్లో టీచ్ చేస్తారు, ఫ్రాన్స్ వెళ్తే ఫ్రెంచ్లో టీచ్ చేస్తారు. మాతృభాష లోపల ఎప్పుడైతే మదర్ టంగ్లో టీచ్ చేస్తారో అప్పుడు ఏంటంటే వాళ్ళకు ఏదైనా కానీ సబ్జెక్టు డైరెక్ట్గా వాళ్ళకు వెళ్ళిపోతుంది, బాడీలోకి మంచిగా అర్థం అవుతుంది. దే విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ డైజెస్ట్. ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాబ్లమ్ టుడే ఇన్ ఇండియా. దే ఆర్ టీచింగ్ teachers who are not that good in English. Or teaching English. They're teaching in English. Yeah. And they're not using proper words like should, must, I think, I guess, probably. ఇవన్నీ ఒకటే వాళ్ళకు. Shall, will ఒకటే వాళ్ళకు. There's no difference. Because their mother tongue is not English. Right. Yeah, we have the same thing when we have teachers who teach Spanish. They're not Hispanic, but they're American people teaching Spanish in America. Right. Yeah, it's the same. Yeah, but the problem there in India is sending children to English medium. That is from kindergarten itself. Yeah. That became a trend. Hoping that the child will become really good at English, very fluent, and will be able to score a lot of marks when they go to college. All this is a big wrong stigma they have in India. When I go to India, that's what they tell me also. Close friends, relatives, like Nageshwara Garu is saying. There are so many people, and including myself, in India. I never went to English medium school. I went to government schools only, Telugu medium, up to HSC. PUC అలానే ఇంగ్లీష్లోనే ఉంటుంది, తర్వాత ఇంజనీరింగ్ అంతా ఇంగ్లీషే. I came to America, I prospered in all aspects. So ఇది చాలా ఒక తప్పు దానిలో ఉన్నారు. అక్కడ దీనికల్లా మనది సమస్య అక్కడ చూసుకోవాలి ఏమిటా అని చెప్పేసి ఒక సంస్థ, దేశ సమస్య అది. ఇక్కడే కాదు, ఇండియా, మహారాష్ట్ర వెళ్ళండి, ఎవ్రీవేర్. మహారాష్ట్ర, గుజరాత్, యు గో ఎనీ ప్లేస్, దే నాట్ టీచింగ్ ఇన్ దేర్ మదర్ టంగ్. చాలా మంచి ప్రశ్న అడిగారండి. సో అక్కడ మీరు తర్వాత ఇంకెవరన్నా ఇక్కడ అడిగారా చాట్ లోపల? ఇంకెవరికైనా ఉన్నాయండి ఈ ప్రశ్నలు? తర్వాత డాక్టర్ షేక్ మస్తాన్ గారు పిహెచ్డి ఇన్ తెలుగు చేశారు. ఆయన పిహెచ్డి ఇన్ ఎడ్యుకేషన్. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. అవంతి, మీకు నమస్కారం అమ్మా. కంగ్రాచులేషన్స్. నేను ఎడ్యుకేషన్ లో పిహెచ్డి చేశానమ్మా, ఎంఫిల్ పిహెచ్డి, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ ఏపీ, ఆంధ్రప్రదేశ్. అద్భుతంగా తెలుగు పద్యాలు రాస్తారు. భక్తితో కూడినటువంటి ఒక విత్ డివోషనల్ పోయమ్స్ రాస్తారు. ఇప్పుడు ఒక శతకం రాస్తున్నారు, మొన్ననే మేము మాట్లాడుకున్నాము. శివుని పైన, శివాలయం పైన రాస్తున్నారు శతకం. మీకు అభినందనలండి, శుభం, ఆల్ ది బెస్ట్. కృతజ్ఞతలండి. నా ప్రశ్న ఏంటంటే, హౌ టు చేంజ్ ఏ డెలిక్వెంట్ children behavior in the classroom?
How to I change their face a lot of in my classrooms. Moreover, 6 to 11th years age group. how to change their behaviors. That is always one of the biggest struggles. Especially delinquent children. Yeah. They are gifted or lower knowledge. The most effective thing is call their parents. That's what I found to be the most. And then once you establish the relationship with the parents, then all you have to do is tell the student, I'm going to call your mom. And that will usually fix their behavior. That's the first thing. Second thing that I have noticed, a lot of students that misbehave, they're doing it for a reason. So they're doing it because they want your attention. Maybe at home, they don't get attention from their mom and dad. Maybe they think you're going to leave. So once you establish a relationship with them and they know that, I care about you and I love you, that tends to fix any sort of problems. And in the beginning, it's really hard because they don't know you yet. But once they know you, they get to know you, they know you're not going anywhere, that tends to solve. And then when you come back to the same school from year to year, they know, okay, she is a part of the school. There's like an automatic respect that they know just from your name. So the longer you do it, the easier each year is because they know that you're a respected person in the school. But it's hard in the beginning. It's really hard because you're still learning about your students. They're still getting to know you. But our relationship tarvata, it gets. అంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటేనండి, నాకు అర్థమైంది ఏంటంటే టీచర్లు స్టూడెంట్ పేరెంట్స్తోని రిలేషన్షిప్ పెంచుకోవాలి. ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటే పేరెంట్స్తోని మనము మంచిగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, మంచిగా అంటే రిలేషన్షిప్ మనం పెట్టుకోవాలి. ఒకవేళ స్టూడెంట్ ఎరాటిక్ బిహేవియర్ ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తే అప్పుడు పేరెంట్స్కు ఫోన్ చేసి చెప్పేటువంటి యొక్క చొరవ మనకు ఉండాలి. 2 సార్లు అయింది అనుకోండి, 3వ సారి ఆ పిల్లవాడు భయపడతాడు. అదే కదా. Say I'm gonna call your mom. I'm gonna call your mom. గురుగారు ఒక మాట, ఇక్కడ ఇండియాలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉన్నది. కానీ ఆ రోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ రోజు పేరెంట్స్ ఎవరు రారు. చదవని పిల్లల పేరెంట్స్ రారు. చదివే పిల్లల పేరెంట్స్ 10-15 మంది వస్తారు. మనం చెప్పేది చదవని పిల్లలు ఇర్రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకు నిర్లక్ష్యంగా ఉన్న పిల్లల పేరెంట్స్ చెప్పాలనుకుంటాం కానీ అది వాళ్ళకి చేరదు. వాళ్ళని రమ్మాలంటే పనికి వేయండు, కూలి పనికి వేయండు, పని వదులుకొని రావాలన్నా ఇదో ప్రశ్న. మళ్ళీ ఈ రోజు మాకు సంపాదించేదంతా పోతుంది కదా. ఈ రోజు ఎన్ని చేసే మనీ అంతా మాకు 500 వస్తే 1000 రూపాయలు వస్తే ఎవరిస్తారు? ఇలాంటివి గవర్నమెంట్ కొన్ని మంచి సిస్టమ్స్ పెడుతున్నారు, కానీ దాన్ని సక్సెస్ఫుల్ గా గ్రౌండ్ లెవెల్లో సక్సెస్ చేయడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు ఇక్కడ. నా పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ అలానే ఉంటది ఇక్కడ కూడా. సేమ్ మంచి మంచి స్టూడెంట్స్ ఆ పేరెంట్స్ వస్తారు, కానీ లైక్ ద స్టూడెంట్స్ ఐ నీడ్ అండ్ ఐ మీన్ same reasons the parents, the same reason the student is not doing well is the same reason the parent is coming. They're the same. It's the exact. And the parent-teacher conferences, it's not effective. It's not. That is not an effective way to talk to parents. You have to call them immediately. Immediately. You cannot rely on parent-teacher conferences. ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వరు. మనం ఫోన్ చేసినా నో రెస్పాన్స్. ఫోన్ ఎత్తారు, రెస్పాన్స్ ఇయ్యరు. ఇంటికి పోతే ఇంటికి తాళం వేసి ఉంటది. పొలం పనులకు కూలి పనులకు వెళ్తుంటారు, అట్లా కూడా దొరకరు. ఈ పిల్లలు ఇర్రెగ్యులర్ గా ఉంటారు, వాళ్ళ సమాధానం తప్పుగా ఉంటాయి. చెప్దామంటే వాళ్ళు దొరకరు, పేరెంట్స్ దొరకరు. ఇక మరి మనం కమ్యూనికేషన్ ఎలా చేయాలని మా గ్రూప్ ఉంటది, వాట్సాప్ గ్రూప్, పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్. అందులో ఆ గ్రూప్ లో ఇన్ఫర్మేషన్ పెట్టినా వీళ్ళు వెంటనే సెల్ ఫోన్ తీసుకొని డిలీట్ చేసి పడేస్తారు. పేరెంట్స్ కు తెలియకుండా, వాళ్ళు చూడకముందే వీళ్ళే
ఫాస్ట్ చూసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోకుండా డిలీట్ చేసేస్తారు. అంత అంటే వాళ్ళకు వచ్చిన తెలివిని ఈ విధంగా యూజ్ చేసుకుంటుంది పిల్లలు. 9th పిల్లలు ఇర్రెగ్యులర్ గా ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామనంటే దాన్ని పేరెంట్స్ చూడకముందే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్దామనుకుంటే ఇల్లు లాకేసి ఉంటాయి. ఇవి చాలా మంది గవర్నమెంట్ స్కూళ్ళలో ఎదుర్కొంటున్న సమస్యలే. ఇంకొక సమస్య గురువు గారు, ఇంకొక సమస్య, అసలు పేరెంట్సే వచ్చి మా పిల్లలు మమ్మల్ని ఇట్లా అంటున్నారు, బాగా ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు అనేటువంటి కంప్లైంట్స్ పేరెంట్సే వచ్చి మా టీచర్స్ కు చేయడం కూడా జరుగుతుంది. అవును అవును, అదొకటి. అది చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు పనిలకు పోయే వాళ్ళు పొద్దంతా వాళ్ళు ఉండరు. ఎప్పుడన్నా హాలిడే వచ్చిందంటే ఇంకా వీళ్ళ ఇష్ట రాజ్యమే అవుతున్నది. అట్లా పేరెంట్స్ చాలా బాధపడతారు గురువు గారు. మా దగ్గరికి వచ్చి చాలా పేరెంట్స్ బాగా అన్ని వాళ్ళ ఇబ్బందులన్నీ చెప్పుకుంటారు. ఇక ఏ సమస్య ఎట్లా చేయాలో అర్థం కాదు. చెప్తే వినరు, పిల్లలు వినరు. పేరెంట్స్ చెప్పినా వినరు, టీచర్స్ చెప్పినా వినరు. రఫ్ వాళ్ళ లాంగ్వేజ్ రఫ్. వాళ్ళు ఏడుస్తున్నారు, పేరెంట్స్ కూడా ఏడుస్తున్నారు. ఏం చేయాలి, ఏమన్నా చేయండి మీ ఇష్టం అంటారు. ఏమన్నా చేయడానికి మన దగ్గర పవర్స్ లేవు. ఇప్పుడు ఇక్కడ అమెరికాలో కూడా సేమ్ థింగ్. కొందరు పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు పేరెంట్స్ కు డ్రగ్స్ పైన ఉంటారు, లేకుంటే వాళ్ళు ఆల్కహాలిక్, లేకపోతే వాళ్ళు వాళ్ళు ఒక్కోళ్ళు 2 3 జాబ్ చేస్తారు. వాళ్ళు 7 children, ఇలా ఉండి పిల్లలను వాళ్ళు టేక్ కేర్ చేయలేరు. అంటే పిల్లలు పేరెంట్స్ మీదకి ఉల్టా తిరగడం ఉన్నది, చాలా ఉంది, అది ఎక్కువ ఉంది. పేరెంట్స్ పైకే పిల్లలు తిట్టి అలా అన్నట్టు. సో వాడికి అలాంటి సమస్య అమెరికాలో కూడా తప్పకుండా ఉంటుంది. తప్పకుండా ఉన్న పర్సంటేజ్ పీపుల్ ఆర్ పీపుల్ కదా. మనుషులు ఎక్కడ ఉన్నా కానీ, ఏ దేశంలో ఉన్నా కానీ. ఇక్కడ గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా అలాంటి పరిస్థితి లోపల? We have social workers. We have people, that they'll go to the homes and but it's not effective. Doesn't solve the problem. అది కంప్లీట్ సాల్వ్ చేయకుండా కానీ ఇక్కడ సోషల్ వర్కర్స్ అని ఉంటారండి. సోషల్ వర్కర్స్ కౌన్సిల్ లాగా, సలహాదారు లాగా వాళ్ళు అలాంటి పేరెంట్స్ ఇంటికి వెళ్ళడము, తర్వాత పిల్లలతో కూడా కలవడము. సోషల్ వాళ్ళు సైకాలజీ బ్యాక్గ్రౌండ్ దాని లోపల ఉంటారు. వాళ్ళు ఉండి వాళ్ళకు సహాయం చేస్తుంటారు ఏం చేయాలి అని చెప్పేసి. సో అదేవిధంగా ఇండియాలో కూడా గవర్నమెంట్ ముందుకు వచ్చి ఆ ప్రాంతం లోపల, ప్రతి ఊర్లో లేకుండా ఒక ప్రాంతం లోపల కొందరిని అక్కడ పెట్టి వాళ్లకు వెళ్ళి చెప్పడము, వాళ్ళకు నేర్పడము తెలియని విషయాలు, ఇది పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ ఇలా ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళ సమస్యలను కనుక్కొని, ఆర్థిక సమస్యనా అయితే వారికి ఎలా అయినా మన దగ్గర ఇండియాలో చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్. వాళ్ళకు డబ్బులు ఇచ్చేవి ఎన్నో ఉన్నాయి ప్రోగ్రామ్స్. ఇక్కడ కూడా కొన్ని సోషల్ ఆర్గనైజేషన్ ఎంటర్ అయ్యి వాళ్ళకి చెప్తున్నారు, మార్పు వస్తున్నది. ఇంకా కొంతమందిలో ఇంకా చాలా మటుకు రావాలి. వచ్చేసింది అనుకోండి చాలానే మార్పు. ఎడ్యుకేషన్ వాల్యూ పేరెంట్స్ కి తెలిసింది, పిల్లలకు కూడా తెలియజేస్తున్నారు, ముందుకు వస్తున్నారు. కానీ ఇందులో ఒక 10% వీళ్ళు చేయడం వల్ల మళ్ళీ క్లాస్ మొత్తం మళ్ళీ అటువైపు అట్రాక్ట్ అవుతున్నారు. అది మారాలి. ఆ 10% కూడా మారితే అంతే. దానికి ఒక సొల్యూషన్ ఏంటంటే ఈ ఈ సమావేశంలో కూడా మొట్టమొదటిసారి అనుకున్నట్టుగా పిల్లలకు ఇంటికన్నా నాకు టీచర్తో నాకు చాలా క్లోజ్గా ఉంది అటువంటి టీచరు ప్రేమ పంచుకొని అలాంటి పిల్లలకు సాధ్యమైనంత వరకు చేయాలి. చాలా ప్రేమ చూపుతారు పిల్లలు కూడా, మంచి చాలా ప్రేమ చూపుతారు. మనం వెనకబడి పరిగెత్తుకొని వస్తారు. మనం చెప్పేది చాలా జాగ్రత్తగా వింటారు. కొంతమంది చాలా మంచిగా ఇన్నోసెంట్ గా ఉంటారు, వింటారు కూడా. ఇందులో వినని కొంతమంది మాత్రం ఉన్నారు, అంతే. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రేమ చూపియాలి. అంటే పేరెంట్స్ కూడా కాల్ ఇలా మంచిగా చేసింది అలాగా చెప్పాలి. ఎనీ టైమ్ సంథింగ్ గుడ్
before you call for something bad, tell them good things. Tell them good. That is how you our relationship వాళ్ళ parents తోటి కూడా డెవలప్ చేయాలి. ఎవరితోనైనా కానీ మనము ఎవరితోనైనా కానీ మనం వాళ్ళ లోపల తప్పును చూపించే ముందు ఒక రెండు మంచి చూపించాలి. ఇప్పుడు మొన్న ఇక్కడ ఒక సభ లోపల ప్రవచనం లోపల మన ముఖ్య అతిథి రంగి సత్యనారాయణ గారు చెప్పారు ఏమనంటే భాగవతం లోపల కూడా భాగవతం కాదు భగవద్గీత లోపల శ్రీకృష్ణుడు అర్జునునికి బోధ చేసేటప్పుడు మహాబాహు అన్నట్టు. మహాబాహు అంటే ఆజాన బాహుడువా అని చెప్పేసి మెచ్చుకొని అప్పుడు నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా చేయద్దు అలా చేయద్దు అని చెప్పాడట. అందుకే ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ లా మొన్న గేమ్స్ పెట్టిన పేరెంట్స్ లేడీస్ గేమ్స్ పెడితే చాలా మంది వచ్చిండ్రు ఆడిండ్రు గేమ్స్. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా పేరెంట్స్ మీటింగ్ లో గేమ్స్ ఉంటాయి ప్రైజులు ఉంటాయని అప్పటికప్పుడు వాళ్ళకు ప్రైజులు ఆల్రెడీ నేను పిల్లలు తీసుకపోయి ఎప్పుడు పెట్టుకుంటా కార్ లో ఆ ప్రైజులు పేరెంట్స్ కి ఇచ్చిన. పేరెంట్స్ ఇస్తే పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయినరు. కాదు తిండి కూడా ఉండాలి. ఫుడ్ బిస్కెట్స్ స్నాక్స్ టీలు ఇవన్నీ ఇచ్చి గేమ్స్ పెట్టి అప్పుడు తర్వాత వాళ్ళకు అసలు విషయం చెప్పినాం. అట్లా వస్తారు పేరెంట్స్ మీటింగ్ అని. మీ నెక్స్ట్ టైం కొంచెం పెరిగిండ్రు. ఏ విధంగా చేయాలన్నట్టు సామధాన దండోపాయాలన్నీ ఉపయోగిస్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్ టైం ఇలా యాక్టివిటీ ఉండాలి కానీ ఆ తర్వాత పేరెంట్స్ మీటింగ్ ఉండకూడదు. ఓన్లీ పాజిటివ్ అండ్ దెన్ ఆ తర్వాత అలా యాక్టివిటీ పెట్టు దెన్ పేరెంట్స్ మీటింగ్ పెట్టు. కానీ ముందుగా ఓన్లీ పాజిటివ్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాలి. నాకు అయిపోయే ముందు ఒక 2 minutes టైం కావాలి చివర్లో. తప్పకుండా. ఇప్పుడు మనము చెప్పండి. Is there any government control on cell phones and media regarding the students in America? Yes, there is a big problem. So this year it is actually banned. Cell phones are illegal to have in schools. So now students don't have any cell phones in schools. అంటే స్కూల్కి ఎప్పుడైతే పిల్లలు పట్టుకు వస్తారో సెల్ ఫోన్లను ఆ స్కూల్ లోపల ముందర లాకర్ బాక్సులు ఉంటాయండి. చిన్న చిన్న డబ్బాలు లాగా ఉంటాయి. They don't even have locker boxes. They can't have them at all. Oh, they cannot turned powered off in the backpack. Cannot come out at all between 8:45 3:45. Oh, okay. So are there lockers something for keeping the cell phones? No, they're backpack. They cannot even take it out to put into a locker. వాళ్ళు ఇక్కడ ఇల్లీగల్ అండి. ఇక్కడ అంటే స్టేట్ ఆ స్కూల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవంతి టీచ్ చేసేటువంటి యొక్క స్కూల్ లోపల స్టేట్ of Virginia. కంప్లీట్ వర్జీనియా స్టేట్ అండి. This year పిల్లలు స్కూల్ లోపల స్కూల్ కాంపౌండ్ లో కానీ స్కూల్ లోపల కానీ ఎక్కడ కూడా సెల్ ఫోన్ వాడడం నిషేధము. వాళ్ళు అక్కడ వాస్తది ఇల్లీగల్. ఆ పిల్లవాడిని డిసిప్లిన్ చేస్తారు. అది ఇక్కడ చేస్తున్నారండి. ఇండియాలో కూడా అలాగే చేయాలి. లేదండి తీసుకురారు. సెల్ ఫోనే ఉండదు స్కూల్లో. పర్మిషన్ ఉండదు. అసలు తీసుకురారు పిల్లలు. అసలు ఆ సిస్టమ్ లేదు. అట్లాగే గురుగారు నేను విన్నది ఏంటంటే అమెరికా లోపల స్టూడెంట్స్ కి స్పెషల్ కోడ్ ఇస్తారు. వాళ్ళు ఏది చూస్తారు చూడరు. అది కేవలం ఎడ్యుకేషన్ కి సంబంధించినది చూడవచ్చు అని విన్నాను. అది కరెక్ట్. అది సెల్ ఫోన్ మీద కాదు, ల్యాప్టాప్ మీద. అక్కడ అమెరికా లోపల ల్యాప్టాప్లు ఇస్తారండి. ఇక్కడ అంటే కొన్ని స్కూల్స్ లోపల ఈ ల్యాప్టాప్లు అనేది ప్రతి స్టూడెంట్కి ఇస్తారు. అయితే ఏంటంటే ల్యాప్టాప్ లోపల అన్నీ ఉంటాయి కానీ అన్నీ ఉంటాయంటే విద్యార్థులకు అవసరం ఉన్నటువంటివి దీనిలో ఉంటాయి. ఇక్కడి నుంచి ఇంటర్నెట్ పోవచ్చు కానీ ఇంటర్నెట్లో కూడా కొన్ని చేయవచ్చు, అన్నీ కాదు. ఆ విధంగా వాళ్ళు కోడ్ ఇస్తారు దీనికి. ఈ ల్యాప్టాప్ కూడా అలాగే ఉంటుంది.
ఇంతకంటే దానిలో కూడా ఇండియాలో కూడా డిజిటల్ సిస్టమ్ వచ్చిందండి. డిజిటల్ లెసన్స్ చెప్పడము, డిజిటల్లో మనం చూసుకోవడం అవన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా. అది కాకుంటే స్క్రీన్ ఒకటే మొత్తం క్లాస్ రూమ్ లో ఉంటే టీచర్స్ డిజిటల్ సిస్టమ్ ఉపయోగించి చెప్పడం ఉన్నది. ఈజీ క్లాసెస్. గవర్నమెంట్ స్కూళ్ళల్లో వచ్చేసింది ఆ సిస్టమ్. 8th, 9th, 10th క్లాసులకు ఉన్నది. మనం ఉన్నప్పుడు మనం ఎడ్యుకేషన్ సంబంధించినవి మాత్రమే చూడాలి. ఇంకా మిగతా యూట్యూబ్ లో అవి ఇవన్నీ ఉంటాయి కానీ అవన్నీ చూడడానికి పర్మిషన్ లేదు. ఓన్లీ ఎడ్యుకేషన్ సంబంధించిన క్లాసెస్ చూపిస్తున్నారు ఇప్పుడు, చెప్తున్నాం. బాగుందండి. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే క్లోజింగ్ వచ్చేసాం. మనము అందరి ప్రశ్నలు అడిగారు అనుకుంటాను. ఇప్పుడు రెండు మూడు అంశాలు పెడదాము. ఒకటి ఏంటంటే అవంతి యూ కెన్ సే ఎనీ కైండ్ ఆఫ్ క్లోజింగ్ వర్డ్స్. తర్వాత రంగి సత్యనారాయణ గారు మాట్లాడతారు. అలాగే సత్యనారాయణ గారు కూడా మంగళం పలుకుతారు. ఏమండి? అవునండి, చెప్పొచ్చా? ఒక్క నిమిషం అవంతి గారు మాట్లాడండి. ఆ తర్వాత ఏంటంటే మనము ఇవి ఇంకా ఇలాంటి మీటింగ్ ఇంకేమన్నా పెట్టుకోవచ్చునా మనము? అది కూడా ఎనీథింగ్ యూస్ఫుల్, ప్లీజ్ గో హెడ్. Thank you, everybody, again for being here today. Thank you to my dad for organizing everything today. You know, in America, a lot of parents are Dr. Chale, engineer Chale, but my parents were very supportive. And when I wanted to be a teacher, and that kind of belief empowered me to feel like I could be successful at anything. And so I accredit a lot of my success to Very nice. Very nice, madam. But thank you all for being here. Thank you, Avanti garu. Thank you. Good parents, good teacher, good. They can participate in your blog, right? Oh yeah, I'll put a link to my blog here. I have a blog. I post every week different issues I talk about different teachers. I would love to talk about you all. If there's something you're doing in your classroom, I would love to write about it on my blog and share it with teachers in America. If there's anything that I said today that you want to hear more about, please tell me, tell my dad, and I can come back again and I can share more things with all of you. Thank you. Very, very thank you. passionate about education. Thank you so much. Okay, thank you so గురువు much. గారు, మన టీచర్స్ టీచింగ్ ఎలా ఉంటుందంటే వరల్డ్ వైడ్ గా, నేను ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ఇండియన్ టీచర్స్ ఆర్ అమెరికన్ టీచర్స్ అటిట్యూడ్ ఎలా ఉంటుంది అని ఒక చోట నేను చదివాను. ఒక తాతగారు ఉన్నారట, గ్రాండ్ ఫాదర్. హీ వాజ్ ఎ స్కాలర్, గ్రేట్ స్కాలర్ లైక్ యూ. మంచిగా అన్ని నేర్పాలి, నా మనవనికి, మనవరాలకి, నా గ్రాండ్ చిల్డ్రన్కి అన్ని నేర్పాలనే తపన ఉంటుంది ప్రతి తాతలో, నాలో కూడా ఉంటుంది. సో వాట్ ఎవర్ వీ లెర్న్ దట్ వీ వాంట్ టు టీచ్. వాళ్ళ ఏజ్ కూడా మనం గుర్తించకుండా, ఈవెన్ దో దే ఆర్ 4 years or 5 years చిల్డ్రన్, మన కిడ్స్ కూడా మనం ఏదో చెప్పాలి, గొప్పగా చెప్పాలి అని ప్రయత్నిస్తుంటాం. అలా ఒక తాతగారు ప్రతిరోజు తన మనవడిని తీసుకొని స్కూల్కి వెళ్తున్నారట. హీ విల్ ట్రాన్స్లేట్ ఇట్ టు యూ లేటర్ ఆన్, అవంతి. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, kindly excuse me, because I cannot speak correct English like you people. Beautiful English. Go ahead. So ఆ తాతగారు డైలీ he used to take his grandson to school, drop, and evening again he used to pick up and he used to bring him. అలాగా రోజు చేస్తున్నప్పుడు తోవలో ఒక శివాజీ స్టాచ్యూ ఉంది. వెళ్తున్నప్పుడు తాతగారు రోజు చెప్తున్నాడు, అదో హీఈస్ ద శివాజీ, హీ వాజ్ ఎ ప్యాట్రియాట్, మంచి తాతగారు. సో అది శివాజీ స్టాచ్యూ, అది శివాజీరా అని చెప్తున్నాడట. అలా డైలీ చెప్తున్నాడు. రోజు వాడు అక్కడికి రాగానే అదో శివాజీ అనగానే ఆ మనవడు కూడా ఓ 4 రోజుల తర్వాత తాత అదో శివాజీ అని వాడు కూడా అనడం ప్రారంభించాడు. సో తాత వాజ్ వెరీ హ్యాపీ. సో మై గ్రాండ్ సన్ ఈజ్ అండర్స్టాండింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఇట్ అని అనుకుంటున్నాడు. ఇది ఇండియన్ టీచర్స్ కాదు, అందరు టీచర్ల యాటిట్యూడ్ ఇలా ఉంటుంది. సో అన్ని నేను చెప్తున్నాయి వాళ్ళకి అర్థమవుతున్నాయి అని అనుకుంటారు. ఒక 4 days తర్వాత ఆ మనవడు అడిగాట, తాత ఇఫ్ దట్ ఈస్ ద శివాజీ, సో హూ ఈస్ దట్ పర్సన్ సిట్టింగ్ ఆన్ ద హార్స్ అని అడిగాట.
అంటే ఇన్ని రోజులు తాత చెప్పింది మనకి ఏం అర్థమైందంటే హార్స్ ఇస్ శివాజీ. సో అవర్ టీచర్స్, నార్మల్లీ టీచర్స్, దే డోంట్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్. చిన్న పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇది గుర్రము, గుర్రం పైన ఉన్నవాడు శివాజీ అని తాత ఎన్నడూ చెప్పలేదు. The child understood that the Shivaji means Goda, the horse. And after 4 days, when he understood that is Shivaji, every day he used to hear. And Ogoroz Vadannata, Tata, if that is Shivaji, so the person who is sitting on the horse, who is that person? Shivaji అని అడిగాడు. అడిగితే తాతగారు కళ్ళు తెలవేశాడు. అంటే మన టీచింగ్ ఎంతవరకు వాళ్ళకి చేరుతోంది అన్నది మనం చూడం. మనం జస్ట్ we go on teaching and అది it is a very bad habit in us that we have to quit and we should keep it away. Then we will become a very good teachers ani I feel as a chief guest of this day. And thanks a lot for my Guruji for giving me a great chance to sit in front of Avanti Beta. Okay, I bless you. You should reach heights and heights and heights. The sky is limit for you. You have to get more and more laurels in your life. Thank you very much. Thank you. That's all. Thank you. You want to share it, or we can go to Mangalam and finishing. Oh, I should. Yeah, I put the link in there. Yeah, share catch. Yeah. But this one. Correct. Did it work? This is my blog. So I have all different. I write every week. I write something. మీకు అందరూ కనబడుతుందా? Yes. Visible. So there's lots of different articles that I'll write. So this one is where I wrote about how powerful it is that we don't have cell phones anymore. This is different teachers, different strategies, how to stay excited about change. There's a lot of negativity in education. And what do we do so that people still feel positive about it? Things like that. So I put the link in the chat if you guys want to see and read anything. And sure, if you want to submit something to my blog, and I will also share anything that you want to write as well. I would love to do that. Thank you. Thank you so much, Amma. Thank you so much. సందేహాలు సమాధానాలు ఎంతో ఓపికగా గురువు గారు మేము అడిగిన ప్రశ్నలకు మీరు ట్రాన్స్లేట్ చేయడము, అమ్మాయి చెప్పడము, అమ్మాయి ముద్దుగా చెప్పడం మరీ బాగుంది. మంచిగా అనిపించింది, చాలా చక్కగా మంచిగా. థ్యాంక్ యూ అండి, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మాకు మంచి విషయాలు తెలియజేసింది. థ్యాంక్ యూ గురువు గారు. అమ్మాయికి చక్కటి ప్రోగ్రామ్ సో యూస్ఫుల్ టు us. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. సత్యనారాయణ గారికి కూడా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలమ్మా. నేను విన్నాను సార్ మీ కథ. నేను ఎప్పుడు అప్లై చేసుకుంటూ ఉంటాను. చాలా చాలా లెవెల్కి వెళ్ళి స్టూడెంట్స్ లెవెల్కి వెళ్ళే చెప్తాను. అవును, మనం చెప్తాము కానీ చాలా మంది టీచర్స్ చెప్తారు, అర్థం అవ్వాలనే చెప్తారు, కానీ పాపం వాడి బేసిక్ దగ్గరికి వెళ్ళలేదు, మర్చిపోతూ ఉంటాం. ఓకే సార్, ఓకే. నేను కూడా ఏదో ఇలాంటి విషయాలు మా అమ్మాయి దగ్గర నేర్చుకొని నేను ఇక్కడ పద్మ సాధన లోపల నేర్పేటప్పుడు అవి నేను అప్లై చేస్తుంటాను. అది ఇవాళ చెప్తున్నాను, ఇంతవరకు చెప్పలేదు. There is a saying in Sanskrit అండి, పుత్ర అధిచ్ఛేద్ పరాజయం. కొడుకులు బిడ్డల ద్వారా మనం ఓడించబడాలి. చాలా సంతోషం ఎప్పుడంటే మన పిల్లలు మనం ఓడిస్తే వాళ్ళు మనకంటే గొప్ప వాళ్ళుగా ఉండాలి అని గ్రేట్. అది ఒప్పుకోవడం మీ గొప్పతనం, పెద్దతనం. సత్యనారాయణ గారు మీరు సంస్కృత భారతి అన్నారు కదా, నేను సంస్కృత భారతిలో కోవిద వరకు నేర్చుకున్నాను సార్. గ్రేట్ అమ్మా, గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఎక్కడ ఉంటారు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నాను. నూజివీడు సార్, నూజివీడు దగ్గర. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది. అయితే నేను సంస్కృత భారతిలో 36 సంవత్సరాల నుంచి సంస్కృత భారతి విద్వత్ పరిషత్ కన్వీనర్ గా ఉన్నానమ్మా. ఇప్పుడు కూడా అమెరికాలో కూడా అదే సేవ చేస్తూ ఉన్నాను.
మేము వరంగల్లో ఆనంద్ సార్ అని ఉన్నారు. ఆనంద్ సార్ గారు క్లాసెస్ అటెండ్ అయ్యి నేర్చుకున్నాను నేను. గుడ్ అమ్మా, చాలా సంతోషం. ఓకే సార్, సార్. మీరు అందరూ కూడా శుభరాత్రి. మీ వీడియోలను ఎనేబుల్ చేసుకునేవారు చేసుకుంటే ఒక గ్రూప్ ఫోటో లాగా తీసుకుందాము. షూరం, మేమైతే వీడియో ఆన్ చేశాము. ఆన్ చేసే ఉంది సార్. ఉండండి గురువు గారు ఒక్క నిమిషం. అలాగే అవుతామండి రమాదేవి గారు. వెయిట్, చెప్పండి రమాదేవి గారు. చెప్తానండి. ఏం లేదు, నాకు పర్వాలేదు, వీడియో ఆన్ చేసుకోమన్నారు కదా. హెల్త్ ఇష్యూ వల్ల నేను రెస్ట్ లో ఉన్నాను, అందుకే ఇంతసేపు వీడియో ఆన్ చేయలేదు. పర్లేదు, రెస్ట్ లో ఉన్నా గురువు గారు. ఓకే, అలాగే అంత రెడీ కదండి. ఓకే. Do paste. Let's paste. వచ్చింది, గ్రూప్ ఫోటో వచ్చిందండి. అలా థ్యాంక్స్ అందరికి కూడాను. థ్యాంక్ యూ సార్. సత్యనారాయణ గారు మంగళము చదువుతారు, దాంతో మనము సమాప్తం చేద్దామండి. మళ్ళా కలుసుకుందాం మనం. మళ్ళీ ఒక 2 months కు మళ్ళీ ఇట్లాంటిది పెట్టుకుంటే ఓరియంటేషన్ లాగా బాగుంటుంది ప్రోగ్రామ్. తప్పకుండా అనుభవాలు ఒకరికొకరు పంచుకోవడం వల్ల కొన్ని చాలా విషయాలు తెలుస్తున్నాయి కదా. ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సత్యనారాయణ గారు మంగళం చెప్పండి. మ్యూట్ లో ఉన్నారు మీరు. సత్యనారాయణ మ్యూట్. అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వేషాం విద్యాభివృద్ధిర్భవతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదములండి. ధన్యవాదాలండి అందరికీ. ధన్యవాదాలు. గురువు గారికి నమస్కారం. ధన్యవాదాలండి అందరికి. ధన్యవాదములు అందరికి. మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్థులను చేశారు. చాలా సంతోషం.